Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning faculty. In today's session, we are going to discuss an important topic that is called as boats and streams. ఇది చాలా ఇంపార్టెంట్ మా బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, సో దీన్ని మనం ఏమంటామమ్మా తెలుగులో పడవలు మరియు ప్రవాహాలు. రైట్, సో పడవలు మరియు ప్రవాహాలు. ఓకే, సో పడవలు మరియు ప్రవాహాలు. రైట్, సో ఇందులో కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయమ్మా. లెట్స్ సీ ద టర్మినాలజీస్. ఫస్ట్ స్టిల్ వాటర్ అంటే నిశ్చల స్థితి. ఓకే అమ్మా, నిశ్చల స్థితి. స్టిల్ వాటర్ అంటే నిశ్చల స్థితి. సో నిశ్చల స్థితి అంటే ఏంటమ్మా, వాటర్ అనేది ఫ్లో ఉండదు. రైట్, సో దే ఆర్ ఇన్ ద కాన్స్టాంట్ మోడ్. రైట్, ఇది బోట్ అనుకోండి. ఓకే, సో బోట్ అనేది అంటే వాటర్ ఫ్లో కాకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే స్టిల్ వాటర్ అంటారు. స్ట్రీమ్ అంటే ఏంటంటే ప్రవాహం. దీన్ని ఏమంటారమ్మా, ప్రవాహం. ఇట్ ఈస్ ద ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ఎ రివర్ విచ్ ఈస్ మూవింగ్ ఎట్ ఏ సర్టెన్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ అంటే ఏమంటారంటే, రైట్, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఎగువ. ఓకే, డౌన్ స్ట్రీమ్ అంటే దిగువ. ఆల్రెడీ ప్రవాహం డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ది బోట్ ఆర్ ఏ స్విమ్మర్ మూవింగ్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటిది, అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే నీరుకి ఎదురెళ్ళడం. రైట్, సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటిమా, డౌన్ స్ట్రీమ్ అంటే స్విమ్మర్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రీమ్ అంటే మన నీళ్ళతో పాటు వెళ్ళడం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, సో చూడండి మా, టూ కేసెస్ ఏంటి, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. ఓకే, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఈ రెండు కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అప్ స్ట్రీమ్ అని ఎప్పుడు అంటాం సార్? ఓకే, సో అప్ స్ట్రీమ్ అని ఎప్పుడు అంటాం చూడండి. సో ప్రవాహం అనేది ఓకే, సో నది అనేది ఇలా వెళ్తుంది మా, నది అనేది ఇలా వెళ్తుంది. షిప్ ఎలా వస్తుంది అంటే, షిప్పు ఈ డైరెక్షన్లో పోతూ ఉంటుంది. రైట్, సో వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా, సో దీన్ని ఏమంటారంటే అప్ స్ట్రీమ్ అంటూ ఉంటారు. అంటే నీటికి ఎదురెళ్తూ వెళ్ళడం. ఇప్పుడు చూడండి, నీటికి ఎదురెళ్తున్నాడు. రైట్, సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్తోనే పోవడం. వాటర్ ఏ ఫ్లోలో పోతుందో ఆ ఫ్లోలో వెళ్ళిపోవడం. ఓకేనా, షిప్ ఇక్కడ ఉంది మా, రైట్, షిప్ ఈ డైరెక్షన్లో పోతుంది. అర్థమైందిమా? సో వాటర్ ఈ డైరెక్షన్ వెళ్ళినప్పుడు షిప్ ఇలా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటారు, అప్ స్ట్రీమ్ అంటారు. ఓకేలా వాటర్ డైరెక్షన్లోనే షిప్ వెళ్ళింది అనుకోండి, దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. ఓకేనా, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. సో నిశ్చల స్థితి అంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు వాటిని ప్రాబ్లమ్స్ రూపంలో తీసుకెళ్దాం చూడండి. సో ప్రాబ్లం రూపంలో తీసుకెళ్దాం. ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్లో ఏమంటాడు చూడండి మా. క్వశ్చన్లో ఏమంటాడంటే, మనకు ఈ క్వశ్చన్ ఎలా చేస్తామో అది ముందు ఇంపార్టెంట్. రైట్, సో ఈ క్వశ్చన్స్ని ఎలా చేస్తాం అనేది ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ రాసేసుకోండి. తర్వాత మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ టోటల్ ఒక 80% బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చేయొచ్చమ్మా. ఈ డయాగ్రామ్ ద్వారా మనము 80% బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చేయవచ్చు. రైట్, సో ఈ డయాగ్రామ్ని ఎక్కడ ఏం రాయాలి సార్ అంటే చూడండి. సో ఇక్కడ ఇది ఏంటిమా, ఇది అప్ స్ట్రీమ్ అన్నట్టు, అంటే డైరెక్షన్ పైకి చూపెడతాము, అప్ స్ట్రీమ్. ఇదేంటిమా అంటే డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. ఇదేంటి, రైట్, సో ఇదేంటిమా అంటే స్టిల్ వాటర్. అంటే రైట్, స్ట్రేట్ లైన్ ఉంటుంది, స్టిల్ వాటర్. ఓకే, సో అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, స్టిల్ వాటర్. రైట్, సో ఓకే, మనకు స్టిల్ వాటర్ కావాలనుకుంటే ఏం చేస్తామంటే అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము బై 2. స్టిల్ వాటర్ కావాలనుకుంటే అంటే స్పీడ్. రైట్, వి ఆల్వేస్ టేక్ స్పీడ్. సో స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, సో స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్.
ఓకే, అప్పుడు ఏం చేస్తాము, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 సగటు యావరేజ్ కనుక్కుంటాం అనుకోండి. ఇది ఏంటి మా అంటే ఈ గ్యాప్ని ఏమంటారంటే దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఆ గ్యాప్ను మనం ఏం తీసుకుంటామంటే విల్ టేక్ యాజ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, రైట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, రైట్. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎలాగనుకుంటామంటే, రైట్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎలాగనుకుంటామంటే చూడండి, అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ బై 2. ఓకే, ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఓకే, అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ బై 2, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ద స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్. ఎందుకు తక్కువ ఉంటుంది సార్ అంటే ఇది వాటర్కి అగెనిస్ట్గా పోతుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఇది తట్టుకోవాలి. ఓకేనా? సో మనకేమొచ్చింది, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కున్నాము, స్పీడ్ ఆఫ్ ద వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చేసింది, స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్. సో ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్కి ప్లస్ చేసినట్టయితే విల్ గెట్ డౌన్ స్ట్రీమ్. ఓకే, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్కి మైనస్ చేసినట్టయితే విల్ గెట్ అప్ స్ట్రీమ్, రైట్. సో ఇవి మనం క్వశ్చన్స్ చేయంగా మీకు ఐడియా వస్తుంది, రైట్. సో లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏమంటాడంటే అమ్మ క్వశ్చన్లో ఏ బోట్ మూవింగ్ ఇన్ ఏ రివర్, a boat moving in a river, a speed of boat in still water is speed of boat in still water is the speed of the boat in still water is 30 kmph, and next and speed of stream is 5 kmph. Then find speed of upstream and downstream, speed of upstream and downstream, speed of upstream and downstream. సో తెలుగులో ఏమంటారంటే ఒక ఓడ నదిలో పోతున్నది, రైట్. నిశ్చల స్థితిలో దాని వేగం ఎంత అంటే 30 km/h, అదే ప్రవాహ వేగము 5 km/h. అప్పుడు వాడు ఏం కనుక్కోమంటాడంటే సో ఎగువ ప్రవాహ వేగము దిగువ ప్రవాహ వేగం కనుక్కోమని చెప్తాడు, రైట్. సో దీన్ని ఏం చేస్తాం, మనము డయాగ్రామ్ రూపంలో కన్వర్ట్ చేస్తాము సింపుల్గా. చూడండి, లెట్స్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఐ డయాగ్రామ్, రైట్. ఇది ఏంటి మా అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీము, ఇది బోట్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 30, రైట్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, ఇది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కదా, ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఇక్కడ కూడా 5 రాస్తాం, నో చేంజ్, రైట్. చూడండి, ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు కదా. చూడండి మా మీకు ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈ స్టిల్ వాటర్కి మైనస్ చేసినట్టయితే స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ వస్తుంది, స్టిల్ వాటర్కి ప్లస్ చేసినట్టయితే స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, స్టిల్ వాటర్కి మైనస్ చేస్తున్నాను, ఎంత వస్తుంది ఇక్కడ 25. స్టిల్ వాటర్కి ప్లస్ చేస్తున్నాను, ఇక్కడ ఎంత వస్తుంది 35. అంటే చూడండి, దిస్ 35 ఈజ్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. ఇదేంటి మా స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, ఓకే. డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా అంటాం, రైట్. సో ఎగువ ప్రవాహం ఎంత ఉందమ్మా, 25 km/h, దిగువ ప్రవాహము 35 km/h. మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఇదే కనుక్కోమని చెప్పాడు, రైట్. సో ఎగువ ప్రవాహం ఎంత ఉంది, 25 km/h, దిగువ ప్రవాహము 35 km/h ఉంది. సో దీన్ని ఎలా చేస్తాము, మనకు ఇది కనుక్కోవాలనుకుంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కావాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్కి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మైనస్ చేసినట్టయితే మనకు స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ అని వస్తుంది,
రైట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్కి మనము స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ యాడ్ చేసినప్పుడు మనకు డౌన్ స్ట్రీమ్ వస్తుంది. రైట్. సో ఈ విధంగానే ఇంకో క్వశ్చన్ చూద్దాం దీని మీదే. రైట్. సో నెక్స్ట్ ఏమంటాడంటే ఏ స్విమ్మర్ స్విమ్మింగ్ ఇన్ ఏ రైట్ రివర్. ఏ స్విమ్మర్ స్విమ్మింగ్ ఇన్ ఏ రివర్. స్పీడ్ ఆఫ్ stream is 2 kmph. Speed of stream is 2 kmph and his speed along stream is 34 kmph. Then find his speed opposite to stream and in still water. ఓకే అమ్మా. రైట్. ఇంతకుముందు మనకు స్టిల్ వాటర్ను స్ట్రీమ్ ఇచ్చినప్పుడు మనము ఏం అనుకున్నాము, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనుకున్నాము. రైట్. ఇక్కడ మనకి ఏమన్నాడు, సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి మనము, ఆయన స్పీడు స్టిల్ వాటర్లో కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే రైట్ అప్ స్ట్రీమ్ కూడా కనుక్కోవాలి. ఆపోజిట్ టు అన్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్ కనుక్కోవాలి. చూడండి మా ఇక్కడ సింపుల్ డయాగ్రామ్ అనేది నో చేంజ్. ఓకే, దేనికైనా అదే డయాగ్రామ్ వాడతాం. చూడండి. రైట్. చూడండి మా ఇక్కడ ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీము, ఇది స్టిల్ వాటర్ అనుకున్నాం కదా. సో మనకు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇక్కడ కూడా 2 రాసిస్తాం. నెక్స్ట్ స్పీడ్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి మా, డౌన్ స్ట్రీమ్ అన్నట్టు, దిగువ ప్రవాహము. సో దిగువ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు మనకు, 34. అంటే చూడండి మా 34కు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 34 అంటే ఇక్కడ ప్లస్ రాయాలి, అంతే కదా. స్టిల్ వాటర్కి ప్రవాహ వేగాన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది మా, దిగువ ప్రవాహ వేగం వస్తుంది. అంటే చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 34 ఉంది. కెన్ ఐ రైట్ హియర్ 32, అంతే కదా. 32కి 2 యాడ్ చేసినప్పుడు 34 వస్తుంది. అది ఏమవుతుంది, దిగువ ప్రవాహ వేగం అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ చేయండి, ఏమవుతుంది, 30 వస్తుంది. రైట్. 30 + 34 ఎంతమ్మా, 64/2 ఈజ్ 32. రైట్. ఇక్కడ మనం ఏం అనుకోమంటున్నాడు, ఫైండ్ హీ స్పీడ్ అపోజిట్ టు స్ట్రీమ్ అన్నాడు. అపోజిట్ టు స్ట్రీమ్ అంటే ఏంటి మా, ఎగువ ప్రవాహం ఎంతనా, ఎగువ ప్రవాహ వేగమే. అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, ఇదేంటి అప్ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్ ఏం కనుకోమన్నాడు, స్టిల్ వాటర్ అన్నాడు, అంటే నిశ్చల స్థితిలో కనుకోమన్నాడు. స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా. ఇదెంత, 32 kmph. ఇదెంతమ్మా, 30 kmph. ఈ రెండు కనుక్కోమని చెప్పాడు మనల్ని. సో చూడండి, ఈ అప్ స్ట్రీమ్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ది డౌన్ స్ట్రీమ్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు చేంజ్ కాకూడదు ఎప్పుడైనా. అప్ స్ట్రీమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డౌన్ స్ట్రీమ్. రైట్. సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్ నౌ. ఈ బేసిక్ క్వశ్చన్స్ మీద చూడండి మా. ఫస్ట్ కాన్సెప్ట్ 1 ఏంటి, ఫైండింగ్ ద టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అగెనెస్ట్ ఎలాంగ్ ద కరెంట్. సో అందులో కేస్ 1 ఏం తీసుకున్నాం అంటే, టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అగెనెస్ట్ ద కరెంట్ అని తీసుకున్నాం. అగెనెస్ట్ ద కరెంట్ ఏంటి, అప్ స్ట్రీమ్ అన్నట్టు. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుంటాం ఇక్కడ, అప్ స్ట్రీమ్ స్పీడ్. రైట్. సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, మిస్టర్ రమేష్ స్పీడ్ విత్ ద కరెంట్ is 20 kmph and the speed of the current is 5 kmph. రమేష్ స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, రమేష్ అంట ఒక రివర్లో పోతున్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటున్నాడు, స్పీడ్ విత్ ద కరెంట్ అంటే ఏంటమ్మా, డౌన్ స్ట్రీమ్ అన్నట్టు, దిగువ ప్రవాహము. డౌన్ స్ట్రీమ్ ఎంత, దిగువ ప్రవాహం. ఓకే, తెలుగులో ఇక్కడ కన్వర్షన్ రాలే కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి, ప్రవాహ వేగం.
ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు 5 km ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటున్నాడు. అంటే ఏంటి ఎగువ ప్రవాహ వేగం. రైట్. సో చూడండి ఈ ఫిగర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఏముంటుంది అప్ స్ట్రీమ్, ఇక్కడ డౌన్ స్ట్రీమ్, ఇక్కడ స్టిల్ వాటర్, ఇదేమో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. రైట్. సో ఫస్ట్ మనకేమిచ్చాడు రమేష్ స్పీడ్ విత్ ద కరెంట్ అంటే ఏంటి డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. ఇక్కడ చూడండి మా ఇక్కడ మైనస్ ఉండాలని చెప్పాను, ఇక్కడ ప్లస్ ఉండాలని చెప్పాను. చూడండి ఈ ప్లేస్లో ఉన్న నంబర్కి 5 కలిపితే 20 వస్తుంది, అంతే కదా. ఈ ప్లేస్లో ఉన్న నంబర్కి 5 కలిపితే 20 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి 15 ఉండాలి. ఎంత ఉండాలమ్మా ఇక్కడ 15 ఉండాలి. 15కి 5 కలిపితే 20 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 5 ఉంటుంది కదా స్ట్రీమ్. 15 - 5 ఎంత 10. ఓకే, మనం ఏం కనుక్కోమంటున్నాడు స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటున్నాడు. అంటే ఏం కనుక్కోమంటున్నాడు అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 10 kmph. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 10 kmph. వాట్ ఈస్ ద ఆన్సర్ 10 kmph. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. రఘు కెన్ రో 96 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours. మనం వాటిని స్పీడ్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 3 kmph దెన్ ఫైండ్ ఇన్ వాట్ టైమ్ విల్ బీ ఏబుల్ టు కవర్ 12 kilometers అప్ స్ట్రీమ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా రఘు అంట 96 కిలోమీటర్లను 8 గంటలలో కవర్ చేస్తున్నాడట. ఎప్పుడు దిగువ ప్రవాహ వేగంలో. నెక్స్ట్ ఆ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు 3 kilometers. ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు 3 km/h ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్ వాట్ విల్ బి ఏబుల్ టు కవర్ 12 kilometers అప్ స్ట్రీమ్. ఎగువ ప్రవాహ వేగంలో 12 kilometers కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. రైట్, సింపుల్ కదా చూడండి. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది స్టిల్ వాటర్. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మనకి కనుక్కోవాలి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 96/8 అంటే ఎంత వస్తుంది మా 12 వస్తుంది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ మైనస్ అంటే చూడండి ఇక్కడ ఉన్న నెంబర్కి 3 కలిపినట్టయితే 12 వస్తుందంట. అంటే ఇక్కడ ఎంత ఉండాలి 9 ఉండాలి కదా, ఇక్కడ ఎంత ఉండాలి 6 ఉండాలి. వాడు ఏమడుగుతున్నాడు మనల్ని 12 kilometersని కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకు 6 kmph. వాట్ ఈజ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా 12 kmph. రైట్. సో టైం కవర్ ద 12 kilometers అప్ స్ట్రీమ్ అనుకోవాలి, అంతే కదా. టైం టు కవర్ 12 kilometers అప్ స్ట్రీమ్. ఓకే, సో టైం అన్నాడు కాబట్టి మనకు తెలుసు కదా డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో టైం అనుకోవాలి కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఉంది 12. వాట్ ఈస్ ద స్పీడ్ 6 2 12 అంటే 2 అవర్స్లో వాడు ఆ 12 kilometersని వెళ్తాడు. రైట్, ఎంత 6 km/h తోని. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు రైట్ సుమి కెన్ స్విమ్ 6 km ఇన్ స్టిల్ వాటర్. నిశ్చల స్థితిలో అంట అతను గంటకు 6 kilometers పోతాడంట. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు 2 km/h ఇచ్చాడు. ద టైమ్ టేకెన్ బై హర్ టు స్విమ్ టు ఏ ప్లేస్ 24 kilometers అప్ స్ట్రీమ్. సేమ్ ఇప్పటిలాగానే అమ్మ. రైట్, అప్ స్ట్రీమ్ అండ్ బ్యాక్ ఈజ్ ఏమన్నాడు అప్ స్ట్రీమ్ అండ్ బ్యాక్ అంట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు 24 kilometers ఎగువన 24 kilometers బ్యాక్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్, అంటే మనం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు డయాగ్రామ్ డ్రా చేయండి. సో స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు కదా. సో అప్ స్ట్రీమ్ అంటే మైనస్ చేస్తాము, డౌన్ స్ట్రీమ్ అంటే ప్లస్ చేస్తాము. దేనికి స్టిల్ వాటర్కి. రైట్, సో ఇక్కడ ఎంత ప్లస్ ఇక్కడ మైనస్. 6 - 4 4 6 + 2 8. రైట్, చూడండి అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ టైం
టు కవర్ ద అప్స్ట్రీమ్ ఎంత టైం పడుతుంది చూద్దాం. అప్స్ట్రీమ్ టైం ఎంతమ్మా 24/4 ఎంత 6. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ ఎంత పడుతుంది చూడండి. డౌన్ స్ట్రీమ్ 24/8 ఎంత 3. అంటే టోటల్ ఎంత టైం పడుతుంది 6 + 3 9. ఎన్ని అవర్స్ పడుతుందమ్మా 9 అవర్స్ పడుతుంది అప్ స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్కి రావడానికి. అంటే అప్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు చూడండి వీడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు మా అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఒకవేళ ప్రవాహము వేగము ఇట్లా ఉందనుకోండి వాడు ఫస్ట్ ఇలా వెళ్తున్నాడు, నెక్స్ట్ రిటర్న్ అంటే మళ్ళీ ఎట్లా వెళ్తాడు డౌన్ స్ట్రీమ్లో వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏమో అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు, నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు డౌన్ స్ట్రీమ్లో వెళ్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాట్ ఈస్ ఆన్సర్ 9. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద ఉందిమా, ఫైండింగ్ టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఎలాంగ్ ద కరెంట్. ఎలాంగ్ ద కరెంట్ అంటే ఏంటిమా, ఎలాంగ్ ద కరెంట్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్. అంటే మనం డౌన్ స్ట్రీము స్పీడ్ కనుక్కోవాలి. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి మరియు టైం కూడా కనుక్కోవాలి. లెట్స్ సీ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమంటున్నాడు, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 10 kmph. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 2 kmph. దెన్ ఫైండ్ స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ అన్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్. స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటే ఏంటి మా, ఇది అప్ స్ట్రీమ్. సో ఇదేంటి అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మా 10. సో మనకు స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ కూడా 2 వస్తుంది. రైట్. సో అంటే చూడండి ఈ 10కు ఎంత మైనస్ చేస్తే, సారీ ఇక్కడున్న నెంబర్కి ఎంత మైనస్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడున్న నెంబర్కి ఎంత మైనస్ చేసినట్టయితే 10 వస్తుంది. అంటే 12 ఉండాలి కదా ఇక్కడ. ఈజంట్ ఇట్. ఇక్కడ 12 - 2 అంటే 10 కదా. నెక్స్ట్ 12 + 2 ఎంత 14. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ 14 km/h. ఎంతమ్మా 14 km/h. చూడండి, స్పీడ్ ఆఫ్ ద అగైనెస్ట్ ద కరెంట్ అంటే 10 ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఇక్కడ ఎంత నెంబర్తోని మనం సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 10 వస్తుంది అంతే కదా. ఇక్కడ చూడండి x - 2 = 10 అంటే x = ఎంత వస్తుంది 12. అంటే ఇక్కడ 12 ఇక్కడ రాశాను అంతే సింపుల్గా. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఈ అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 20 kmph. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 6 kmph. దెన్ ఫైండ్ స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ ఈజ్ అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి, డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి. స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. సో స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, ఇక్కడ కూడా 6 రాస్తాము అంతే కదా. సో స్టిల్ వాటర్ నుండి మనము 6 మైనస్ చేసినట్టయితే 20 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా 26 ఉండాలి. సో స్టిల్ వాటర్కి +6 యాడ్ చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్ వస్తుంది. అంటే ఎంత ఉండాలి 32 ఉండాలి. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంతమ్మా 32 kmph. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత 32 kmph. అంటే చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో ఒక్క డయాగ్రామ్ వలన. ఈ డయాగ్రామ్ వలన మనకు ఆన్సర్ ఎంత సింపుల్గా వస్తుంది చూడండి. డోంట్ రైట్ u - v/2 u + v/2. సో అలా రాసేయకండి మా, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది మనకి. జస్ట్ ఒక సింపుల్ డయాగ్రామ్ తీసేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 42 kmph. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 12 kmph. స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ అన్నాడు. సేమ్ క్వశ్చన్ రైట్, వాల్యూస్ చేంజ్ అంతే. చూడండి ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటే ఎంత, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 42, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు కదా. అంటే ఇక్కడున్న నెంబర్ నుండి అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ నుండి -12 చేసినప్పుడు మనకు 42 వస్తుందని అర్థం అంతే కదా. అంటే ఇక్కడ ఎంత ఉండాలి 54 ఉండాలి కదా. 54 - 12 ఈజ్ 42. అలాగే 54 + 12 ఎంత 66. అంటే వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఎలాంగ్ ద కరెంట్.
ఎలాంగ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్. ఎంత స్పీడు 66. ఎంతమ్మా స్పీడు 66 km/h. రైట్. సో ఈ విధంగా ఇవి బేసిక్ క్వశ్చన్స్ చేస్తామమ్మా. ఫైండింగ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. రైట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనకి ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు. అలాగే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ టైం కూడా ఇస్తాడు. అప్పుడు ఏం కనుక్కోమంటాడంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమంటాడు, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోమంటాడు. దానికి 2 ways ఉన్నాయమ్మా. సో వన్ మెథడ్ ఏంటంటే D = S1 × S2 by S1 + S2 into time in hours. టైమ్ ఇన్ హవర్స్. ఓకే, ఇది ఒకటిమా. నెక్స్ట్ అలా కాకుండా మనకి డైరెక్ట్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అప్పుడప్పుడు ఇస్తాడు క్వశ్చన్లో. చూడండి, D = x² - y² by 2x into టైమ్ ఇన్ హవర్స్. ఇది డిరైవ్ చేసిన ఫార్ములా అమ్మా. టైమ్ ఇన్ హవర్స్ ఇది డిరైవ్ చేసిన ఫార్ములా. ఓకే, x² - y² by 2x into టైమ్ ఇన్ హవర్స్. సో ఇక్కడ x దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో వైని దేన్ని రిప్రజెంట్ చేస్తారంటే y, నాట్ y², జస్ట్ y. x ఏమో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, y ఏమో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తామా? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. రైట్. D = x² - y² by 2x into టైమ్ ఇన్ హవర్స్. ఇక్కడైతే D = S1 × S2 by S1 + S2 into టైమ్ ఇన్ హవర్స్. సో ఇందులో మనం ఏం కనుక్కోవచ్చు? వాడు డిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, డిస్టెన్స్ టైమ్ ఇన్ హవర్స్ ఇచ్చాడు అనుకోండి, మనము స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవచ్చు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవచ్చు. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, మనం టైమ్ ఇన్ హవర్స్ కనుక్కోవచ్చు. ఓకే, సో కేస్ 1లో ఏం కనుక్కుందామంటే ఫైండింగ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కుందాం. చూడండి. రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్. సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఫార్ములా మీద బేస్ అయి ఉన్నాయమ్మా. రైట్. చూడండి, ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 km in 4 hours, covering the same distance upstream in 8 hours. Okay, what is the speed of the boat in still water? What is the speed of the boat in still water? చూడండి మా, ఇదేంటి 40 km/h అనేది డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది చూడండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది మా? 40/4 అంతే కదా. డిస్టెన్స్ బై టైం ఎంత? 10 kmph. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది మా? అప్ స్ట్రీమ్ సో స్పీడ్ ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత? 40/8 8 kmph. ఎంత ఉంది? 8 kmph. సారీ, 8 hours ఉంది కదా, నాట్ 8 kmph. సో 40/8 ఎంత అంటేమా? 5 kmph. చూడండి, మనకు ఈ క్వశ్చన్ ద్వారా ఏమొచ్చింది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. కెన్ వి డ్రా ద డయాగ్రామ్? ఎస్, డయాగ్రామ్ డ్రా చేయండి. చూడండి, సో 10 5 అంతే కదా. ఇక్కడ ఎంతమ్మా? అప్ స్ట్రీమ్ 5, ఇది 10 కదా. సో 5 10 5 ప్లస్ ఎంత? ఇక్కడ ఎంత వస్తుంది? 5 + 10/2 కదా. స్టిల్ వాటర్ అంటే ఎంత వస్తుందమ్మా? 7.5 kmph. ఎంతమ్మా? 7.5 kmph. సో ఈ 7.5 kmph ఏంటి? స్టిల్ వాటర్. ఓకే, స్టిల్ వాటర్. ఒకవేళ మనకి ఇలాంటి క్వశ్చన్ అనే స్ట్రీమ్ అడిగాడు అనుకోండి, స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు అనుకోండి,
ఇప్పుడు ఈ 7.5కును 5కి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 2.5. ఇక్కడ కూడా ఎంత ఉంది డిఫరెన్స్ చూడండి 2.5. ఈ రెండు సేమ్ ఉండవాలమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సేమ్ ఉండాలి డిఫరెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ -2.5, ఇక్కడ +2.5, అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఉంది, ఇక్కడ 2.5 ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 2.5. బట్ క్వశ్చన్లో మనకు స్టిల్ వాటర్ మాత్రమే అడిగాడు. రైట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఇదేమో స్టిల్ వాటర్, స్పీడ్ ఎంత ఉంది 7.5 kmph. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చాడు ఎంత 2.5 kmph. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ 7.5, ఆప్షన్ సి. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా ఇక్కడ చూడండి. విమల్ కెన్ రో ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 14 hours, రిటర్న్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 21 hours. రైట్, సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 6 kmph, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద విమల్ ఇన్ ద స్టిల్ వాటర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద విమల్ ఇన్ స్టిల్ వాటర్. చూడండి మా, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు మనకు, డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే లాజిక్ చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 6 kmph ఇచ్చాడు. దాన్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద విమల్ ఇన్ ద స్టిల్ వాటర్ అంటున్నాడు. రైట్, చూడండి దీన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. అందరూ ఏమంటారు అంటే కెనాట్ బి డిటర్మైన్, లేకపోతే నన్ ఆఫ్ దిస్ అని పెడతారు. సో అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకు స్పీడ్కి, టైంకి, నెక్స్ట్ డిస్టెన్స్కి రిలేషన్ తెలవాలి. సో స్పీడ్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్, అంతే కదా. స్పీడ్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే చూడండి మా, స్పీడు టైము ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉంటాయి. స్పీడు డిస్టెన్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. టైము స్పీడు ప్రపోర్షనల్, టైము డిస్టెన్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, స్పీడు డిస్టెన్స్ అనేటివి ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్ టైము డిస్టెన్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. బట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. స్పీడు టైము ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇన్ నేచర్. స్పీడు డిస్టెన్స్ ఆల్వేస్ ప్రపోర్షనల్ ఇన్ నేచర్. టైము డిస్టెన్స్ ఆల్వేస్ ప్రపోర్షనల్ ఇన్ నేచర్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము క్వశ్చన్ చేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నాడు, విమల్ అంట 14 గంటలలో కొంత దూరం దిగువకు వెళ్ళవచ్చు మరియు అదే దూరాన్ని 21 గంటలలో తిరిగి రావచ్చు అంట. అంటే చూడండి, వాడు అప్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటున్నాడు 21 గంటలు తీసుకుంటున్నాడు, డౌన్ స్ట్రీమ్ 14 గంటలు తీసుకుంటున్నాడు. ఎందుకు అలా తీసుకుంటున్నాడు అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అప్ స్ట్రీమ్లో స్పీడ్ తక్కువ ఉంటుంది. రైట్, సో మనము టైం ఇచ్చాడు, టైము, సో టైము ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్. రైట్, సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. రైట్, సో అంటే చూడండి మా ఎంత రిలేషన్ వస్తుంది ఇక్కడ, 7 2s 7 3s, అంతే కదా, 7 2s 7 3s. ఇక్కడ చూడండి టైం ఇచ్చాడు, అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ ఈక్వల్స్ టు 2:3. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 2 parts, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 3 parts ఉంది. రైట్, సో అప్ టు దిస్ ఈజ్ క్లియర్. దెన్ గో టు ఆర్ డయాగ్రామ్. ఓకే, సో డయాగ్రామ్కి వెళ్ళండి, ప్లీజ్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, రైట్, చూడండి మా, మనకు అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 2 parts ఉంది, 2 parts అని రాయండి. డౌన్ స్ట్రీము 3 parts ఉంది. అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఈజ్ ఏంటి మా, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఏమొస్తుంది మనకు, స్టిల్ వాటర్ స్పీడ్ వస్తుంది. ఏమొస్తుంది, స్టిల్ వాటర్ స్పీడ్. అంటే చూడండి 2 + 3/2 ఎంత వస్తుంది 2.5. సో 2.5 parts, అంతే కదా, 2.5 parts. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, +0.5, ఇక్కడ -0.5.
ఓకే, నెక్స్ట్ వాడు క్వశ్చన్లో ఒకటి మెన్షన్ చేశాడు మా. ఏమని మెన్షన్ చేశాడు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు? 6 kmph ఇచ్చాడు. ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు? 6 kmph ఇచ్చాడు. అంటే చూడండి మనకు 0.5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు చూడండి, 0.5 పార్ట్స్. 0.5 ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు కదా. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? 2.5 కనుక్కోమంటున్నాడు. చూడండి 0.5 అనేది 6 అయినప్పుడు 2.5 ఎంత అవుతుంది కదా, రైట్. సో దిస్ వన్ క్యాన్సల్. అంటే 5 × 5 is 25, 6 × 5 is 30. సో 30 kmph. ఏంటి 30 kmph? స్టిల్ వాటర్ స్పీడ్ ఈజ్ 30 kmph. స్టిల్ వాటర్ స్పీడ్ ఎంతమ్మా? 30 kmph. ఓకే, స్టిల్ వాటర్ స్పీడ్ ఈజ్ 30 kmph. ఇది ఎంత అవుతుంది చెప్పండి? ఇది 30 kmph వచ్చినప్పుడు స్టిల్ వాటర్ ఇది ఎంత అవుతుంది? 0.5 6 అంటే 1 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇది ఎంత? 24 అవుతుంది. 24 kmph అంతే కదా. ఇది 6 kmph అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 36 kmph అవుతుంది. అంటే చూడండి చిన్న లాజిక్ ద్వారా మొత్తం అన్నీ కనుక్కోవచ్చు మనం. సో స్టిల్ వాటర్ స్పీడ్ ఎంత? 30 kmph. స్పీడ్ ఆఫ్ ద అప్స్ట్రీమ్ 24 kmph. స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ 30 kmph, 36 kmph అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 6 kmph. ఓకే, సో అవన్నీ రాసేసుకోవాలి మీరు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ద ఆన్సర్ ఈజ్ 30 kmph స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, సో ఇట్లా జాగ్రత్తగా చేయాలి మా. జస్ట్ కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ రేషియో ఈ డయాగ్రామ్ అనేది లేకపోతే ఈ క్వశ్చన్ రాదు. అంటే స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనకు తెలిసినప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్. ఇక్కడేమో టైంలలో ఇచ్చాడు, ఇక్కడేమో స్పీడ్లో ఇచ్చాడు. మనం ఈ టైంని స్పీడ్లో కన్వర్ట్ చేసుకొని పార్ట్స్కి మనం ఈక్వల్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ రో ఏ సర్టెన్ డిస్టెన్స్ అప్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 hours అండ్ రిటర్న్ ద సేమ్ 8 hours. అంటే ఇదేంటి? అప్ స్ట్రీమ్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 16 kmph, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, రైట్. చూడండి సేమ్ ఇప్పటిలాగానే చేయాలి కదా. ఇంతకుముందు స్పీడ్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకున్నాం కదా, రైట్. సో ఇక్కడ టైం ఇచ్చాడు. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది చెప్పండి? టైం. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది? అప్ స్ట్రీము 8 ఉంది, డౌన్ స్ట్రీమ్ 4 ఉంది. సో 8:4 ఎంత? 8:4. చూడండి 4 1s 4 2s అంటే 2:1 అవుతుంది మనకు. అప్పుడు టైము స్పీడ్ ఎంత అవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది కదా స్పీడ్ ఎంత? 1:2. స్పీడ్ ఎంత? 1:2. అంటే స్పీడు అప్ స్ట్రీమ్ ఎంత ఉందంటే 1 part ఉంది, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉందంటే 2 parts ఉంది, రైట్. చూడండి స్పీడ్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది? 1 part, డౌన్ స్ట్రీము 2 parts. చూడండి అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఎంత వస్తుంది? స్టిల్ వాటర్ వస్తుంది. అంటే ఎంత? 1.5 parts అంతే కదా. 1 + 3/2 ఎంతమ్మా? 1 + 2/2 ఎంత? 1.5, రైట్. సో ఇక్కడ ఎంత వస్తున్నప్పుడు? -0.5, ఇక్కడ +0.5. మనకు క్వశ్చన్లో వాడు ఏమని మెన్షన్ చేశాడు? ఆ కరెంట్ యొక్క వేగం అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకు 0.5 వచ్చింది. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. అంటే చూడండి మా 0.5 parts అనేది 16 అయినప్పుడు, ఓకేనా, 0.5 parts అనేది 16 అయినప్పుడు అప్పుడు 1 part ఎంత అవుతుంది చెప్పండి? 1 part 32 అవుతుంది. అంటే 0.5 అంటే 1/2 అని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు మనని? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమన్నాడు. సో అప్పుడు 1.5 ఎంత? సో 1.5 ఎంత వస్తుంది? 1.5 అంటే 1/2 అని రాయొచ్చు కదా. ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నా చూడండి. 1.5ని 1/2 అని రాస్తున్నాను. అంటే 3/2 × 32 అంతే కదా. 1/2 అంటే 2 × 1 2 2 + 1 3. సో 3/2 × 32 అంటే ఎంత? 16.
సో ఎన్ని కిలోమీటర్ ఎంతమ్మా స్పీడు 48 kmph. ఎవరిది? బోట్ ఇన్ ద స్టిల్ వాటర్. ఓకే, సో బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఈజ్ 48 kmph. సో మీరు అప్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు, డౌన్ స్ట్రీమ్ కూడా కనుక్కోవచ్చు. ఇంతకుముందు కనుక్కున్నాం కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. ఆప్షన్ బి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఏంటి? కేస్ టు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలి అంటే కదా, అంటే ఈ స్పీడ్ కనుక్కోవాలి. దీన్ని స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటారు. చాలా సింపుల్ మా ఇది. ఓకేనా, మనకు ఇది ఒక డయాగ్రామ్ వచ్చింది అనుకోండి, మొత్తం ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఆన్సర్ కనుక్కోవచ్చు 80% వరకు. రైట్, సో లెట్స్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఇక్కడ ఏమన్నా చూడండి, రాహుల్ కెన్ రో ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 hours and return the same distance in 18 hours. If the speed of the Rahul in still water is 12 kmph, find the speed of the stream. ఇంతకుముందు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఉండేది, అక్కడేమో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ రాహుల్ అంటే బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఇచ్చాడు, అక్కడేమో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనుకోమన్నాడు. బోట్ ప్లేస్లో రాహుల్ పెట్టేశాడు అంతే. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్. ఏం చేయాలమ్మా? వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్. జస్ట్ కన్వర్ట్ దెమ్. సో కన్వర్ట్ చేయండి. సో ఈ కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ స్పీడు ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో అతను రాహుల్ 12 గంటల్లో కొంత దూరం దిగువకు వెళ్ళవచ్చు అంటే చూడండి, టైం రేషియో ఎంత వస్తుందమ్మా? అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇక్కడ అప్ స్ట్రీమ్ ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో 6 2s 6 3s. సో వాట్ ఈస్ ద టైమ్ రేషియో? 3:2. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కదా, 2:3. అంటే అప్ స్ట్రీమ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 2 parts ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత? 3 parts ఉంది. 2 + 3 ఎంత? 5. 5/2 ఎంత? 2.5. సో 2.5 parts ఏముంది? బోట్ ఇన్ స్టిల్ వాటర్, నిశ్చల స్థితిలో వేగం. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి మా డిఫరెన్స్, -0.5. ఇక్కడ ఎంత వస్తుంది? +0.5. అంతే కదా. సో ఈ 0.5 అనేది 0.5 parts అనేవి మనం కనుక్కోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? స్పీడ్ 12 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. చూడండి మా, మన క్వశ్చన్లో 12 ఇచ్చాడు, మనకేమో 2.5 parts వచ్చినాయి కదా. సో 2.5 parts ఈజ్ 12. దెన్ ఫైండ్ 0.5 parts. అంతే కదా క్వశ్చన్ అనేది. 2.5 parts ఈజ్ 12. దెన్ ఫైండ్ ద 0.5. అంటే చూడండి, 0.5 × 5 ఈజ్ 2.5. దట్ ఈస్ 12/5. సో 12/5 ఎంత వస్తుంది మా మనకి? 2.4 kmph. ఎంత వస్తుంది? 2.4 kmph. అంటే మనకు ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఉంది మా? 2.4 kmph. ఈ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఉంది? 12 ఉంది. అంటే 12 + 2.4 ఎంత? 14.4. నెక్స్ట్ 12 - 2.4 ఎంత వస్తుంది? 12 - 2.4 9.6. అంతే కదా, 9.6. ఈ రెండు కలిపినట్టయితే మనకు 24/2 అంటే 12 వస్తుంది. 9.6 + 14.4 ఎంత? 24. 24/2 is 12. సో ఈ 14.4 ఏంటి? స్పీడ్ ఆఫ్ బోట్ లేకపోతే స్పీడ్ ఆఫ్ అప్స్ట్రీమ్ స్పీడ్. అంతే కదా, అప్స్ట్రీమ్ స్పీడ్. ఇదేంటి? సారీ, ఇది అప్స్ట్రీమ్ కాదు కదా, డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇదేంటి మా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇదేంటప్పుడు? అప్స్ట్రీమ్ స్పీడ్. బట్ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? జస్ట్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు. ఎంత? 2.4. ఎంత వస్తుందమ్మా? 2.4. వాట్ ఈస్ ద ఆన్సర్? 2.4. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, జస్ట్ ఈ డయాగ్రామ్ వల్ల అవన్నీ డ్రా చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అనిల్ కెన్ రో 18 km/h ఇన్ స్టిల్ వాటర్. హీ ఫైండ్స్ దట్ ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్. ఇక్కడ ఏమన్నాడు? రైట్, సో ఇక్కడ ఏమన్నాడు చూడండి మా, అనిల్ అంట
ఒక ప్రవాహం ఒక రివర్లో పోతున్నాడు మా, ఓకే, అనిల్ అంట ఒక రివర్లో పోతున్నాడంట. అయితే అతనికి ప్రవాహ గుండా పోవడానికంటే ప్రవాహానికి ఎదురుగా రావడానికి 2 times పడుతుందంట. ప్రవాహ గుండా పోవడానికి పట్టే టైం కంటే అతనికి ఈ రివర్స్లో అంటే ప్రవాహానికి ఎదురుగా వచ్చి రావడానికి టూ టైమ్స్ ఎక్కువ పడుతుందంట. అయితే వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ఫైండ్ ద రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటున్నాడు. ఫైండ్ ద రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటున్నాడు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 18 km/h స్టిల్ వాటర్ ఇచ్చాడు. ఇది ఒక్కటి సరిపోతుంది మనకు, రైట్. చూడండి, ఫస్ట్ స్పీడు టైం రేషియో. మనకు టైం రేషియో ఎంత ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 1 ఇచ్చాడు. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, మా 1:2 అవుతుంది. ఎంత, 1:2. అంటే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ 1 part, డౌన్ స్ట్రీమ్ ఈజ్ 2 parts. ఓకే, సో అప్లై ద డయాగ్రామ్ అప్లై చేయండి. సో ఇక్కడ ఎంతమ్మా, 1 part అనేది అప్ స్ట్రీమ్, 2 parts అనేది డౌన్ స్ట్రీమ్. 1 + 2/2 ఎంత, 1.5 parts. సో 1.5 parts ఏంటి, స్టిల్ వాటర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే మనకేమొస్తుంది, స్టిల్ వాటర్కి అప్ స్ట్రీమ్ తీసేస్తే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వస్తుంది ఎంత, 0.5 - 0.5. 1.5 - 0.5 ఈజ్ 1. నెక్స్ట్ ఇక్కడ 1.5 + 0.5 ఈజ్ 2, రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు, ఏమిచ్చాడు, 1.5 parts ఎంత ఇచ్చాడు, 1.5 parts మనకు 18 ఇచ్చాడు. 1.5 parts 18 ఇచ్చాడు. మనం ఏం అనుకోమంటున్నాడు, 0.5 parts ఎంత అంటున్నాడు కదా. స్టిల్ వాటర్ 18 ఇచ్చాడు, స్ట్రీమ్ అనుకోమంటున్నాడు. ప్రవాహ వేగం, సో 0.5 × 3 ఎంత, 1.5. సో 3 × 6, 1 × 6, 3 × 6 ఈజ్ 18, 1 × 6 ఈజ్ 6. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంతమ్మా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకోమన్నాడు కాబట్టి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 6 kmph. ఓకే, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 6 kmph. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఆన్సర్ ఎంతమ్మా, ఆప్షన్ బి, రైట్. సో ఈ విధంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకు టైమ్ అండ్ స్పీడ్కి రిలేషన్ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని డయాగ్రమాటిక్ ఫామ్లో రాసుకేసుకొని ఆ పార్ట్స్ని మనకి ఇచ్చిన స్పీడ్కి ఈక్వల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. So let's see the next question ma. Mr. Suresh can row to a place 48 km away, come back in 14 hours. He finds that he can row 4 km with the stream in the same time as 3 km against the stream. So the rate of the stream is right. So చూడండి మా, దీన్ని కొంచెము సింపుల్గా చేద్దాం చూడండి, రైట్. సో ఫస్ట్ మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు. వాడు డౌన్ స్ట్రీమ్ ఎంత పోతాడంటమ్మా, డౌన్ స్ట్రీము. సో అతను స్ట్రీమ్కి వ్యతిరేకంగా 3 kilometers, అదే సమయంలో ప్రవాహానికి సో ప్రవాహ వేగంతో 4 km అంట. అంటే చూడండి, డౌన్ స్ట్రీము కిలోమీటర్స్ ఎన్ని ఇచ్చాడంటే 4 km ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడంటే 3 km ఇచ్చాడు. సో కెన్ వి కన్వర్ట్ దెమ్ ఇంటూ టైమ్. సో చూడండి, టైంలో కన్వర్ట్ చేద్దాం చూడండి. సో 4/x అంటే ఏమొస్తుంది, ఇది x అనేది స్పీడ్, 3/x, x అనేది స్పీడ్. అంటే చూడండి, 4/x ప్లస్ 48/3/x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మా, ఎంత వస్తుంది, 14 వస్తుంది కదా. సో ఇది ఎంత, సో 12 హియర్, 16 హియర్. సో టోటల్ ఎంత అవుతుంది, 28x ఈక్వల్స్ టు 14. సో x ఈక్వల్స్ టు ఎంతమ్మా, 1/2 అవుతుంది. సో x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, x ఈక్వల్స్ టు 1/2. అంటే మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది చెప్పండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో స్పీడ్ యాక్చువల్ ఎంత ఉందమ్మా, డౌన్ స్ట్రీము 4/x ఉంది. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/2 ఇచ్చాడు. అంటే చూడండి, 4/1/2 అంటే ఏమొస్తుంది, 8 kmph. ఎంత వస్తుంది,
8 kmph వస్తుంది. నెక్స్ట్ అప్స్ట్రీమ్ ఎంత వస్తుంది మా ఇక్కడ చూడండి, అప్స్ట్రీమ్. సో అప్స్ట్రీమ్ ఎంత వస్తుంది 3/x. సో 3 1/2 ఎంత 6 kmph. సో 8 kmph 6 kmph, డౌన్ స్ట్రీమ్ 8 kmph, అప్ స్ట్రీమ్ 6 kmph. మనం ఏం కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలి. రైట్, చూడండి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీము 8 kmph, అప్ స్ట్రీము 6 kmph. సో 6 + 8/2, 6 + 8/2 ఎంతమ్మా 7. సో 7 kmph. సో ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 1 kmph, ఇక్కడ 1 kmph. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఉందమ్మా ఇప్పుడు 1 kmph. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఉంది 1 kmph. అంతేనా, స్పీడ్ ఆఫ్ ద ప్రవాహ వేగం కనుక్కోమన్నాడు కాబట్టి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 1 kmph. ఓకే రైట్. సో దీస్ ఆల్ ఆర్ క్వశ్చన్స్ ఆన్ ఫైండింగ్ ద స్ట్రీమ్ అండ్ ఫైండింగ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇందులో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అదేంటంటే కాన్సెప్ట్ లో ఫైండింగ్ ద డిస్టెన్స్ అండ్ ఫైండింగ్ ద టైం. సో ఇంతకుముందు ఒక ఫార్ములా రాసుకున్నాం, గుర్తుందమ్మా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు అప్స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బై అప్స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో ఇది కాకుండా మనకి ఇంతకుముందు ఒక డిస్కస్ చేసుకున్నాం, d ఈక్వల్స్ టు x² మైనస్ y² బై 2x ఇంటూ ఎంతమ్మా టైమ్ ఇన్ హవర్స్. అంతే కదా, టైమ్ ఇన్ హవర్స్. ఇక్కడ కూడా టైమ్ ఇన్ హవర్స్. రైట్. సో అప్స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇక్కడ కూడా ఇది x అంటే ఏంటి మరి, ఇక్కడ ఈ x అంటే ఏంటి మా, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే, ఇది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ కరెంట్. ఓకే, x అనేది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, y అనేది స్పీడ్ ఆఫ్ ద కరెంట్. రైట్, ఇది x² కాదమ్మా, x వాల్యూ, ఓన్లీ x వాల్యూ. x అనేది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, y అనేది స్పీడ్ ఆఫ్ ద కరెంట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇక్కడ ఏమంటారంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 20 kmph. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 20 kmph. నిశ్చల స్థితిలో ఉన్న పడవ యొక్క వేగము 20 kmph. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 kmph. If it covers some distance in 2 hours, find the distance. ఓకేనా. సో నిశ్చల స్థితిలో ఉన్న పడవ యొక్క వేగము 20 km/h మరియు ఆ ప్రవాహ వేగము 4 km/h. అయితే అది కొంత దూరాన్ని 2 గంటలలో పూర్తి చేస్తుంది. ఆ దూరం ఎంత అని అడుగుతాడు. రైట్. సో వీ కెన్ డూ దిస్ ఇన్ 2 ways మా. రైట్. సో వీ కెన్ డూ దిస్ ఇన్ 2 ways. సో లెట్స్ సీ ద ఫస్ట్ మెథడ్, లెట్స్ గో ఫర్ ద అనదర్ మెథడ్. ఇక్కడ చూడండి మా, బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు కదా. సో ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు కదా. రైట్. ఇక్కడ +4, ఇక్కడ -4, అంటే ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. ఓకే. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు, మనం ఏం రాసామమ్మా, S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. అంతే కదా. S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో చూడండి, మనకు ఫస్ట్ S1 ఇది ఎంత ఉందమ్మా,
16 ఇంటూ 24/40 ఇంటూ టైం ఎంత ఉంది? 2 hours ఉంది. ఓకే, సో ఇది ఎంత వస్తుంది చూడండి, 4 4s 16. సో 4 ఇంటూ 2 8 24s 24 8s. సో 2 3 హియర్ 192 ఎంతమ్మా? సో 192/10 ఇక్కడ ఎంత వస్తుంది? 19.2 kilometers. ఇదొక మెథడ్ అమ్మా, ఓకేనా? 19.2 kilometers అనేది ఇదొక మెథడ్. సో లెట్స్ గో టు అనదర్ మెథడ్. మెథడ్ 2 ఏంటి? మనకు డైరెక్ట్ స్టిల్ వాటరు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ తీసుకుంటాము. సో ఆ ఫార్ములా ఏంటి? మెథడ్ 2 చూడండి. సో మెథడ్ 2 ఏమొస్తుంది మా? డిస్టెన్స్ ఈక్వల్స్ టు x² మైనస్ y² బై 2x ఇంటూ టైం కదా. సో మనకు x² ఎంత ఇచ్చాడు? x వాల్యూ ఎంత ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20 ఇచ్చాడు. అంటే 20² మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 4² బై ఎంత వస్తుందమ్మా? ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది? 20 ఇంటూ 2 ఇది ఎంత? 2 కదా. సో దిస్ వన్ క్యాన్సల్, రైట్? సో ఎంత వస్తుంది చూడండి, 400 మైనస్ 16/20. ఓకే, 400 మైనస్ 16/20 ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ సాల్వ్ చేస్తే 384/20 384/20. సో అంటే ఈ 10s ఇక్కడ ఎంతమ్మా? 192s కదా. అంటే 19.2 kmph. ఎంతమ్మా? 19.2 kmph. అంటే చూడండి మనకు ఐదర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్, ఐ కెన్ యూజ్ దిస్ మెథడ్, ఐదర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్. సో మెథడ్ 2 అన్న వాడుకోండి, మెథడ్ 1 అన్న వాడుకోండి. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 methods. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమి ఇస్తారంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2 kmph and speed of boat in still water is speed of boat in still water. The speed of the boat in still water is 10 kmph. Right? So it covered some distance. In 1 hour. It covered some distance in 1 hour. Then find that distance. సో ఇక్కడ ఏమంటారు చూడండి, ఒక బోట్ అంటే ఒక నదిలో పోతుందట. ఆ ప్రవాహ వేగము 2 km/h మరియు ఆ నిశ్చల స్థితిలో ఉన్న ఆ పడవ యొక్క వేగము 10 km/h. అయితే ఆ బోట్ అనేది ఒక గంటలో కొంత దూరాన్ని చేరుకున్నది. ఆ దూరం ఎంత అని అడుగుతున్నాడు, రైట్? చూడండి దీనికి 2 ways ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు. మెథడ్ 1 ఏంటిమా? మెథడ్ 1 మనం అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తాం మెథడ్ 1లో, రైట్? సో లెట్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. మనకు బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు కదా. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు, రైట్? సో 10 - 2 8, 10 + 2 12, రైట్? సో లెట్స్ టేక్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 + S2 ఇంటూ టైం. ఓకే, సో మనకి ఎంత వస్తుంది చూడండి. S1 అంటే 8, S2 ఎంత ఉందమ్మా? 12 బై ఎంత? 8 + 12 ఇంటూ టైమ్ ఇన్ అవర్స్ అంటే 1 hour. మనకు 1 hourలో కవర్ చేశాడు కాబట్టి. సో ఎనీ క్యాన్సిలేషన్ పాసిబుల్ చూడండి. ఏమవుతుంది? 96/12
20 into 1. So this can be written as 10s are 48. So that is 4.8 kilometer. He covered one in 1 hour 4.8 kilometer. Right? So idoka method amma. Next మనం ఏంది డైరెక్ట్ అప్స్ట్రీమ్ డైరెక్ట్గా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ తీసుకుంటాము, డైరెక్ట్గా స్ట్రీమ్ తీసుకుంటాము. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ మెథడ్ 2 మా, రిమెంబర్ మెథడ్ 2 x స్క్వైర్ మైనస్ y స్క్వైర్ బై 2x ఇంటూ టైమ్ ఇన్ హవర్స్, అంతే కదా, టైమ్ ఇన్ హవర్స్. సో చూడండి ఎక్స్ స్క్వైర్ అంటే ఎంత ఉంది మా, ఎక్స్ స్క్వైర్ ఈజ్ గివెన్ 10, అంతే కదా, ఎక్స్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు అంటే 10 స్క్వైర్, మైనస్ వై ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు 2 స్క్వైర్, వై అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, 10 అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, బై 2 ఇంటూ 10 ఇంటూ 1. సో దీన్ని ఏం రాయొచ్చు మనము, 10 స్క్వైర్ మైనస్ 4 స్క్వైర్, 10 స్క్వైర్ మైనస్ 4 స్క్వైర్ అంటే 10 స్క్వైర్ మైనస్ 2 స్క్వైర్ ఎంత వస్తుంది, 100 మైనస్ 4 బై 20. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 96 బై 20. ఓకే, సో 10s are 48. So this can be written as 4.8 kilometer. So what is the distance, 4.8 kilometer. So either you can use this one or method 1, మీరు ఏదైనా యూజ్ చేయండి మా. సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ use the methods. Okay, so let's see the first question. First question చూడండి, a man can row 40 kilometer per hour in still water. The river is running at 10 kmph. If the man takes 2 hours to cover the place and come back, how far is the place అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడట, 10 km/h ఇచ్చాడట. ఎంత ఇచ్చాడు, 10 km/h ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇచ్చాడు స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 40 km/h ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని, దూరం ఎంత దూరం వెళ్ళాడు కనుక్కోమంటున్నాడు. ఎన్ని అవర్స్లో, 2 అవర్స్లో. రైట్, సో లెట్స్ డూ దిస్ ఇన్ ద 2 మెథడ్స్. ఓకే, లెట్స్ డూ ఇట్ ఇన్ ద 2 మెథడ్స్. రైట్, సో మెథడ్ 1 ఏంటి మా, మనము అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాం కదా మెథడ్ 1లో. ఓకే, సో నిశ్చల స్థితి అంటే ఏంటి మా, స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 40 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు, -10 ఇచ్చాడు. 40 + 10 ఈజ్ 50, 40 - 10 ఈజ్ 30. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 + S2 ఇంటూ టైమ్. ఓకే, సో వాట్ ఈస్ S1 హియర్, 30. వాట్ ఈస్ S2, 50 బై S1 + S2, 30 + 50. ఓకే, సో ఇంటూ టైం ఎన్ని అవర్స్ మా, ఎన్ని గంటలలో వెళ్ళాడు, 2 గంటలు ఇంటూ 2. ఓకే, సో ట్రై టు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, చూడండి 30 ఇంటూ 50, 1500 బై 80. సో 1500 బై 80 ఇంటూ 2, isn't it? So 0 cancel, 2 4s are, so 4, so 2 2s are 4, 75s are. So this can be written as 75/2. This 75/2 can be written as 37.5. Okay, అంతే కదా. సో 37 into 2 is 74. సో ఇక్కడ +1 75 అండ్ ఇక్కడ 0.5 తీసుకున్నాం. సో దిస్ ఈస్ 37.5 kilometers distance. Now, so let's go to the second method, method 2. So method 2 ఏంటి మా, what we do here in the method 2. సో మెథడ్ 2లో ఏం చేస్తాము, డైరెక్ట్గా మనకి ఇచ్చినవి తీసుకుంటాము. ఓకే, సో మెథడ్ 2లో డిస్టెన్స్ ఈక్వల్స్ టు x స్క్వైర్ మైనస్ y స్క్వైర్ బై 2x ఇంటూ
టైం, అంతే కదా. మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్లో ఏది ఇస్తుందో అది రాస్తాం. సో ఎక్స్ స్క్వైర్ ఎంత ఉందమ్మా ఇక్కడ 40 హోల్ స్క్వైర్ మైనస్ 10 హోల్ స్క్వైర్, అంతే కదా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బై 2 × 40 ఇంటూ టైం ఎంత 2, దిస్ 2 క్యాన్సల్. సో ఇక్కడ ఎంత వస్తుంది 1600 మైనస్ 100 బై 40. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1500 బై 40 కదా. సో క్యాన్సిల్ చేయండి, 0 0 4, సో 2s హియర్ 75. ఇక్కడ ఎంత వస్తుందమ్మా 75 బై 2, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 37.5 kilometers. So that means he covered 37.5 kilometers in the 2 hours in the still with the speed of the still water 40 kmph and speed of the stream is 10 kmph. Okay, so what is the answer? 37.5. So do we have 37.5? Yes, option B. Okay, option B is 37.5 kilometers. So let's go to the next question. Next question చూడండి మా. A boat takes 26 hours for traveling downstream from point A to point B and coming back to point C midway between point A and B if the velocity of the stream is 4 kmph and the speed of the boat is 10 kmph. What is the distance between A and B? This is very, very important. This is given in the SI exam both in AP and Telangana. ఓకే, ఎస్ఐ ఎగ్జామ్లో బోత్ ఏపీ తెలంగాణలో ఇచ్చారమ్మా ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏమంటున్నా అంటే చూడండిమా, రైట్, ఒక బోట్ ఏం చేస్తుందట అంటే 26 అవర్స్లో, ఒక బోట్ 26 అవర్స్లో ఏ నుండి బీకి పోతుందంట, మళ్ళీ కమ్మింగ్ బ్యాక్ టు పాయింట్ సి ఇన్ ద మిడ్వే బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, చూడండి, ఫస్ట్ ఈ బోట్ ఏం చేస్తుందట ఏ నుంచి బీకి పోతుందటమ్మా. రైట్, ఫస్ట్ బోట్ చూడండి ఏ నుంచి బీకి వెళ్తుందట, ఏ నుంచి బీకి వెళ్తుంది అంటే ఇది డౌన్ స్ట్రీమ్. ఓకే, నెక్స్ట్ బి నుంచి వెళ్ళి ఏకి వస్తుందట మిడ్వేలో, అంటే ఈ మిడ్వే ఎంత సి, రైట్. సో ఈ సి కాడికి వస్తుందట. అప్పుడు వాడు ఏమంటున్నాడు, if the velocity of the stream is 4 kmph and speed of the boat in still water is 10 kmph, what is the distance between A and B అన్నాడు. ఓకే, సో ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికంట దీనికి ఎంత పట్టిందంట 26 అవర్స్ పట్టిందంట. ఎంత పట్టింది 26 అవర్స్, రైట్. సో చూడండి, టోటల్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 26 అవర్స్ పట్టిందంట. ఫస్ట్ we convert them this ఏమిచ్చాడు మా ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. దీన్ని మనము స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, రైట్. స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు మా 10 ఇచ్చాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు, 14 ఇక్కడ ఎంత 4 ఇచ్చాడు అంటే 6. ఓకే, సో 14 + 6 ఈజ్ 20. సో అంటే చూడండి, ఇది ఎంత ఇచ్చాడు 6 అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్, రైట్. సో చూడండి, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్. చూడండి మా ఇక్కడ మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, ఎంత వచ్చింది 14, రైట్. అప్ స్ట్రీము ఇక్కడ వరకు 6 అమ్మా, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది కదా 6, అంటే టోటల్ ఎంత ఇది అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, టోటల్ అప్ స్ట్రీమ్ 12 అవుతుంది. ఇది మిడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు 6, మళ్ళీ సేమ్ తీసుకోవాలి, టోటల్ తీసుకోవాలి కదా మనం, రైట్. సో టోటల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి తీసుకోవాలి, ఎంత 12, రైట్. సో మనకి ఏమొచ్చింది అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది కదా. చూడండి, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం కదా. S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి, అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, ఇక్కడ మనం అప్ స్ట్రీమ్ ఎంత రాసుకోవచ్చు 12 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా, 6 + 6, రైట్. సో చూడండి, అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 12 ఉంది, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 14 ఉంది. సో 14 + 12 ఇంటూ టైం ఎంత 26 ఇచ్చాడు.
సో 14 ప్లస్ 12 ఈజ్ ఎంతమ్మా 26. ఇది క్యాన్సల్ చేస్తున్నాను నేను. అప్పుడు ఎంత 12 ఇంటూ 14. 12 ఇంటూ 14 హౌ మచ్? 12 ఇంటూ 14 ఏం రాయొచ్చు మనం? 10 ప్లస్ 2 ఇంటూ 14 అంటే 140 ప్లస్ 28 హౌ మచ్? 168. ఎంత వస్తుంది? 168 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ మా? 168 kilometers. What is the answer? Option D. Right. So let's go to the next question. A speed of the boat in still water is 15 kmph and the ratio of the current is 3 kmph. Distance traveled is in 12 meters. Distance traveled downstream in 12 minutes అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా? స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్ ఎంత ఇస్తున్నాడు? 15 ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎంత ఇస్తున్నాడు? సో కరెంట్ ఎంత ఇస్తున్నాడు? 3 ఇస్తున్నాడు. ఇక్కడ కూడా 3 ఇస్తున్నాడు. అంటే ప్రవాహ వేగం అంటే చూడండి, ఇది +3 ఇది -3, ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes. చూడండి మా, ఇది 12 km/h. ఇది డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీము. ఇక్కడ చూడండి మనకు మినిట్స్లో ఇచ్చాడు, అంటే దీన్ని కూడా మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కదా. చూడండి 18 km/h అంటే పర్ అవర్కి ఎన్ని మినిట్స్? 60 minutes. సో 60 minutesకి ఇది ఎన్ని కిలోమీటర్స్ పోతుంది? 18 kilometers పోతుంది. బట్ వాడు ఇక్కడ ఏం అడిగాడు? 12 minutesలో ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అంటున్నాడు, అంతే కదా. అంటే చూడండి 12 ఇంటూ 5 ఈజ్ 60. అలాగే సో 18, ఇక్కడ 18 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి అంటే చూడండి 18/5 ఎంత? 3.6. సో అది చూడండి 3.6 kilometers డౌన్ స్ట్రీమ్లో 12 minutesలో పోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి. ఓకే, సో నెక్స్ట్ ఫైండింగ్ ద టైం. సో చూడండి మా, టైం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సేమ్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బోట్ ట్రావెల్డ్ upstream and downstream. A boat traveled upstream and downstream 80 kilometers, upstream and downstream 80 kilometers in some time. Okay, speed of stream is 4 kmph. Speed of the stream is 4 kmph and speed of boat in still water. Speed of the boat in still water is 20 kmph. Then find time taken to cover this distance. Then find time taken to cover 80 kilometers distance. 80 kilometers distance. సో దీన్ని సేమ్ ప్రీవియస్ కేస్ లాగానే దీన్ని 2 మెథడ్గా చేయొచ్చు. రైట్, చూడండి మా, ఫస్ట్ మెథడ్ 1 చేద్దాం. సో స్టిల్ వాటర్ ఎంత ఉంది? 20. రైట్, నిశ్చల స్థితిలో ఎంత ఉంది? 20 kilometers ఉంది, 20 km/h ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఇక్కడ ఎంత ఉందమ్మా? ప్రవాహ వేగం 4, ఇక్కడ 4. సో 24 హియర్, -4 అంటే 16, అంతేనా? 16. సో చూడండి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి మా? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం కదా, టైమ్ ఇన్ హవర్స్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో చూడండి డిస్టెన్స్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్? 16 ఇంటూ 24 బై 16 ప్లస్ 24 ఇంటూ టైం కనుక్కోవాలి కదా, టైం కనుక్కోవాలి. సో టైం T అనుకోండి. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? డిస్టెన్స్ గివెన్ హియర్ ఈస్ ఎంత? 80 కదా. సో క్యాన్సలేషన్ పాసిబుల్ అంటే క్యాన్సలేషన్ చేయండి.
16 5s 80. సో t ఈక్వల్స్ టు టైమ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 24 ఎంతమ్మా 40 అంతే కదా. సో 5 ఇంటూ 40 బై 24, 5 ఇంటూ 40 బై 24. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 5s 8 3s. సో 15 బై 3. సో 15 బై 3 ఏం రాయొచ్చమ్మా మనం 4 2 బై 3 ఎంతమ్మా 4 2 బై 3 అంతేనా. సారీ 4 ఎంత రాయొచ్చమ్మా 15 బై 3 కదా. సారీ 25 బై 3, నాట్ 15 బై 3, ఇట్ ఈస్ 25 బై 3. సో 25 బై 3ని ఏం రాయొచ్చు మనము 8 1 బై 3. ఓకే 8 1 బై 3 హవర్స్, 8 1 బై 3 హవర్స్. చూడండి మా ఈ 1 బై 3ని మనము మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. మనకు ఆన్సర్స్ కూడా అప్పుడప్పుడు అలానే ఇస్తారు. సో 1 బై 3ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి. సో మనకి ఎంత టోటలు 60 మినిట్స్ కదా. 1 బై 3 ఇంటూ 60 అంటే ఎంతమ్మా 20 మినిట్స్ అంతే కదా. అంటే చిన్న దీని ఏం రాయొచ్చు 8 అవర్స్ 20 మినిట్స్, 8 అవర్స్ 20 మినిట్స్ కదా. అంటే ఇది 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందట అంటే 8 అవర్స్ 20 మినిట్స్ పడుతుందంట. సో లెట్స్ సీ అమ్మ మెథడ్ 2. సో మెథడ్ 2 యాజ్ వీ నో దట్ మెథడ్ 2 ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ బై 2x ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అంతే కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 80 ఇచ్చాడు. ఓకే సో ఇది ఎంత ఇచ్చాడు మా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20 ఇచ్చాడు. నెక్స్ట్ మైనస్ సో ఇది ఎంత ఇచ్చాడు మా 4 స్క్వైర్ బై సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 2 ఇంటూ 20 రైట్. సో ఇంటూ టైం కనుక్కోవాలి కదా. సో ఇదేమవుతుంది 80 ఇంటూ 40 ఈక్వల్స్ టు ఎంత 400 మైనస్ 16 అంటే 384 ఇంటూ టీ కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి 10 ఇంటూ 4 ఈజ్ 40 రైట్. సో 96 4s 384. సో ఇక్కడ ఎంతమ్మా 10 ఇంటూ 8 ఈజ్ 80 12s. సో ఏమవుతుంది టీ ఈక్వల్స్ టు టైం అంతే కదా, టైం కనుక్కోవాలి. సో టీ ఈక్వల్స్ టు 100 బై 12 రైట్. సో 25 హియర్ 3, 25 బై 3 ఎంత వస్తుంది 25 బై 3 అంటే సో 8 1 బై 3 అవర్స్. సో 8 1 బై 3 అవర్స్ అంటే చూడండి మా దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 అవర్స్ 20 మినిట్స్ ఎంత 8 అవర్స్ 20 మినిట్స్. సో ఈ విధంగా చేయొచ్చు మా. ఓకే సో మనకు టైం కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలి. సో 2 మెథడ్స్లో చేయాలి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చినప్పుడు సో ఇలా అయినా చేయొచ్చు మెథడ్ 1, నెక్స్ట్ మెథడ్ 2 అయినా చేయొచ్చు రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ అంటే స్టిల్ వాటర్ ఎంత 12 kmph. ది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 kmph. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6300 kilometers comes back to the starting point. The total time taken by him is okay right. So first చూడండి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 2 మెథడ్స్ అప్లై చేద్దాం. ఎందుకంటే 2 మెథడ్స్ ఎందుకు చెప్తున్నా అనమాట మీకు ఏ మెథడ్ కంఫర్ట్ అనిపిస్తే ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఎంత ఇచ్చాడు నిశ్చల స్థితిలో 12 ఇచ్చాడు, ప్రవాహ వేగం 3 ఇచ్చాడు. సో ఇక్కడ -3 ఇక్కడ +3 అంటే 15 kmph. నెక్స్ట్ ఇక్కడ 9 kmph. ఓకే సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఓకే S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి ఎంత S1 ఎంత ఉంది 9, S2 ఎంత 15 బై
24. 9 plus 15 ఎంతమ్మా 24 into time we have to find out. How many kilometers given? 6000 kilometers. ఓకే ఇక్కడ చూడండి 9 7s అంతేనా. సో 9 7s 63 అంటే 700 రైట్. ఎంతమ్మా 700 ఈక్వల్స్ టు కదా 700 ఈక్వల్స్ టు ఎంత 15 అంటే చూడండి ఇది 5s ఇది 8s 5/8 ఇంటూ టీ. సో ఇది ఎంతమ్మా 14s. సో టీ ఈక్వల్స్ టు 140 ఇంటూ 8 ఎంతమ్మా టీ ఈక్వల్స్ టు 140 ఇంటూ 8. సో 14 8s ఎంతమ్మా 112 అంతే కదా 1120 అవర్స్. ఎంతమ్మా 1120 అవర్స్. వాళ్ళు డిస్టెన్స్ ఎన్ని అవర్స్లో కవర్ చేస్తారు 1120 రైట్. సో లెట్స్ గో టు ద మెథడ్ 2 రైట్. సో మెథడ్ 2 మీద కొంతమంది కూడా ఫోకస్ చేస్తారు కదా రైట్. సో లెట్స్ డిస్కస్ దిస్ మెథడ్. సో డి ఈక్వల్స్ టు డిస్టెన్స్ డి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ బై 2x ఇంటూ టైమ్ ఇన్ అవర్స్ అంతే కదమ్మా. ఓకే సో వాట్ ఈస్ ఎక్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి హియర్ 12 అంతే కదా అంటే 12 స్క్వైర్ మైనస్ వై అంటే ఎంత సారీ 2x. సో వై ఎంత ఇచ్చాడు 3 దట్ ఈస్ 3 స్క్వైర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడమ్మా. సో టైం ఎంత ఇచ్చాడు టైం కనుక్కోవాలి. ఓకే సో టైం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంతమ్మా 6300 డిస్టెన్స్ ఎంత 6300 రైట్. సో చూడండి 6300 ఏమొస్తుందమ్మా ఇక్కడ 144 మైనస్ 9 144 మైనస్ 9 ఇక్కడ ఎంత బై 6 సారీ బై 6 మా ఇది బై 6 కాదు కదా బై 12 ఓకే. ఇక్కడ ఎంత 24 144 మైనస్ 9 బై 24 ఈక్వల్స్ టు టీ. ఇది ఎంత 6300 అంతే కదా. సో 144 మైనస్ 9 అంటే ఎంత వస్తుందమ్మా 135 isn't it. సో 135 by 24 equals to t. So 135 by 24 into t equals to 6300 right. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు చూడండి 15 9s are 135. సో 9 into 700 6300 ఇది ఎంత అవుతుందమ్మా ఎంత వస్తుంది ఇక్కడ చూడండి 3 8 3s సో 5 into 3s 15 అంతే కదా. సో 5 140s. సో టైమ్ ఈక్వల్స్ టు 140 ఇంటూ 8 ఎంత వస్తుందమ్మా 140 ఇంటూ 8 1120 అవర్స్ అంతేనా. వాట్ ఈస్ ద ఆన్సర్ మా 1120 ఎంత వస్తుంది 1120. ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి మా ఈ విధంగా చేయాలో ఇది మెథడ్ 1 మా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఇది మెథడ్ 2 ఓకే. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 మెథడ్స్ నో ప్రాబ్లం. ఏది క్విక్ వస్తాయని బట్టి అది క్విక్ అని రెండు క్విక్ అని వస్తాయి. ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మ్యాన్ గోస్ 2 kilometers against the current of the stream in 1 hour and goes 1 kilometer along the stream in 10 minutes. How long will it take to go 5 km in a stationary water? How long it will take to go 5 km in stationary water? This is very easy. చూడండి మా వాడు ఏమంటున్నాడు 2 kilometers against the current in 1 hour అంట. 2 kilometers against the current in 1 hour అంటే స్పీడ్ ఎంత 2 km/h. నెక్స్ట్ ఇది కన్వర్షన్ అవసరం. 10 minutesలో 1 kilometer పోతున్నా అంటమ్మా 10 minutesలో 1 kilometer పోతున్నా అంట అంతేనా సారీ అంతే 10 minutesలో 1 kilometer పోతే 60 minutesలో ఎన్ని కిలోమీటర్స్ పోతారు 6 kilometers అంతే కదా. 10 into 6 ఓకే 6 అంటే
ఇప్పుడు స్పీడ్ ఎంతమ్మా పర్ అవర్కి 6 కిలోమీటర్ పర్ అవర్. పర్ అవర్కి ఎంత 6 కిలోమీటర్ పర్ అవర్. సో 2 + 6 ఎంత 8. 8/2 4 kmph. ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 km ఇన్ స్టేషనరీ వాటర్ అంటున్నాడు. అంటే ఈ స్టేషనరీ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కదా, రైట్. స్పీడ్ ఆఫ్ బోట్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఎంతమ్మా స్పీడ్ ఆఫ్ బోట్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో మన స్పీడ్ ఎంత ఉంది 4 kmph ఉంది. వాడు ఎన్ని కిలోమీటర్లు పోవాలి 5 kilometers పోవాలి, అంతేనా, రైట్. అంటే చూడండి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు, స్పీడ్ 4 ఇచ్చాడు, టైం కనుక్కోవాలి, అంతేనా. సో t ఈక్వల్స్ టు 5/4. సో 5/4 అంటే ఏమో ఎలా రాయచ్చమా 1/4 hours అని రాయచ్చు. ఒకవేళ మనకు ఆన్సర్ అనేది మినిట్స్లో ఇచ్చాడు అనుకోండి 1/4 × 60 అంతే కదా మినిట్స్, అప్పుడు ఎంత 15 minutes, అంతేనా 15 minutes. అంటే దీన్ని ఏం రాయచ్చు మనము 1 hour 15 minutes అని రాయచ్చు. 1 hour 15 minutes. వాట్ ఈస్ ద ఆన్సర్ 1 hour 15 minutes. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టేషనరీ వాటర్ ఈస్ 9 kmph and the speed of the stream is 1.5 kmph. A man rose to a place at a distance of 1.5 kilometer, come back to the stationary point, starting point. The total time taken by him is అన్నాడు. సేమ్ 2 methods అప్లై చేయాలి, ఓకేనా, రైట్. సో ఫస్ట్ చూడండి ఫస్ట్ డయాగ్రామ్ని డ్రా చేయండి. లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, రైట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఉంది 9 kmph ఉంది. ఓకే, ప్రవాహ వేగం ఎంత ఉంది 1.5 అంతే కదా. సో 9 + 1.5 ఎంతమ్మా 10.5. సో 9 - 1.5 ఎంత 7.5. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము తీసుకున్న మొత్తం సమయం కనుక్కోవాలి కదా. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి డిస్టెన్స్ 105 ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 / S1 + S2 × టైం కదా. సో S1 ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 105. సో ఇక్కడ చూడండి S1 ఎంత 7.5, S2 10.5 బై టోటల్ ఎంత అవుతుంది టోటల్ ఎంత అవుతుంది ఇది 18 × టైం కనుక్కోవాలి. సో ఇది చూడండి 105 10s అంతేనా 105 10s. సో t ఈక్వల్స్ టు 10 × 18/7.5. సో 7.5ని మనము 75 × 10 అని రాయొచ్చు కదా, అంతేనా. సో 25 4s 25 3s, రైట్, 3 6s ఎంతమ్మా టోటల్ 24 hours. సో ఇట్ కవర్స్ ఇన్ 24 hours, దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, 24 hours కవర్ చేస్తుంది. సో చూడండి మెథడ్ 2. సో మెథడ్ 2 అప్లై చేయండి మెథడ్ 2 చూడండి ఏమవుతుంది మనకు x² - y² / 2x into time. So that is d equals to x² - y² / 2x into time. ఇక్కడ ఏమవుతుంది డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు వాడు 105 ఇచ్చాడు, రైట్. సో ఎక్స్ వాల్యూ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు, అంటే 9². ఇక్కడ డౌట్ ఉంటుంది సార్ 1.5ని ఎలా రాయాలి సార్ అని. సో 1.5ని చూడండి 1.5 కెన్ బి రిటన్ యాజ్ 15/10 అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/2 అంతే కదా. సో 9² - 3/2 హోల్ స్క్వేర్ బై ఎంతమ్మా 2 × 9 ఇంటూ టైం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది చూడండి, రైట్. సో 105 ఈక్వల్స్ టు 81 - 9/4 బై
18 ఇంటూ టైం కదా. సో చూడండి 105 ఇంటూ 18 ఈక్వల్స్ టు, ఇందులోకి వెళ్ళి 9 కామన్ తీయచ్చు కదమ్మా. సో 9 కామన్ తీస్తే ఏమవుతుంది, 9 మైనస్ 1/4 ఇంటూ టైం, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుందో చెప్పండి. సో 105 ఇంటూ 18 ఈక్వల్స్ టు 9 ఇంటూ 36 అంటే 35/4 ఇంటూ టైం, రైట్. ఇప్పుడు చూడండి 35 3s 105, ఓకే. సో 3 3s, సో 3 6. సో టీ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మా, 24 hours. ఇంత లాంగ్ వచ్చింది అనుకోకండి, నేను స్టెప్ బై స్టెప్ మీకు మిస్ కాకుండా వేసాను, ఓకే. స్టెప్ బై స్టెప్ వేసాను. 24 hours. సో ఐదర్ యూ కెన్ టేక్ సో మెథడ్ 1 ఆర్ యూ కెన్ టేక్ మెథడ్ 2. నౌ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో టఫ్ మోడల్కి వెళ్ళినప్పుడు ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయమ్మా. టఫ్ లెవెల్కి వెళ్ళినప్పుడు విల్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ మోడల్, ఓకే. సో ఈ కాన్సెప్ట్ 4 దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, ఓకే. సో ఒకటే మోడల్లో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే చూడండి, మనకు ఇప్పటి వరకు క్వశ్చన్లో ఒక స్పీడ్ ఆఫ్ ద స్ట్రీము లేకపోతే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైం ఇచ్చాడు. అంటే అప్ స్ట్రీమ్ ఒకటే ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఒకటి ఇచ్చాడు, టైం ఒకటే ఇచ్చాడు. ఈ మెథడ్లో ఎలా అంటే ఈ కాన్సెప్ట్లో ఎలా ఇస్తాడంటే అప్ స్ట్రీమ్లు 2 ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్లు 2 ఇస్తాడు, టైం ఇస్తాడు. అప్పుడు వాడు ఏం కనుక్కోమంటే ఈ రెండు ఇచ్చేసి ఏం కనుక్కోమంటే అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు. ఏం కనుక్కోమంటాడంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు, ఆర్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటాడు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏదైనా అడతాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటాడు. అప్ స్ట్రీమ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ ఇస్తాడు, టైం ఇస్తాడు మనకి. సో లెట్స్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్, upstream speed is 30 kmph, downstream speed is 40 kmph. A boat covered the distance in 2 hours. And if the upstream speed is 20 and the downstream speed is 30, the boat covers that distance in 3 hours. So then find boat in still water. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి మా దీని మీద. సో క్వశ్చన్స్ ఎలా అంటే 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మా దీని మీద, రైట్. సో ఫస్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, రైట్. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నానమ్మా, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాదు, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్. ఇవి డిస్టెన్సెస్ మా. సో కైండ్లీ నోట్ దీస్ ఆర్ డిస్టెన్సెస్. A boat covers upstream distance 30 kilometers and downstream distance 40 kilometers in 2 hours. Make them distance, okay, not speed. Please note it. So distance 30 kilometers and 40 kilometers in 2 hours and 20 kilometers 30 kilometers in 3 hours. It's certain speeds. Then find speed of the boat in still water, and second speed of stream, and third one upstream speed, fourth one downstream speed, upstream speed, downstream speed. So ఈ 4 కనుక్కోమంటాడు మా, ఓకే. A boat covers upstream 30 kilometers, downstream 40 kilometers in 2 hours,
and upstream 20 kilometers, downstream 30 kilometers in 3 hours. Then find the speed of the boat in still water, speed of the stream, upstream speed, downstream speed. ఓకే రైట్. సో దీన్ని ఏ విధంగా చేద్దాం చూడండి మా జాగ్రత్తగా. రైట్, ఫస్ట్ చూడండి మా అప్స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అండ్ టైం అని రాసేసుకోండి. ఓకే, సో అప్స్ట్రీమ్ ఎంత ఉంది మా 30, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 40, టైం ఎంత ఉంది 2. నెక్స్ట్ అప్స్ట్రీమ్ ఎంత ఉంది 20, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 30, సో టైం ఎంత ఉంది 3. సో ఫస్ట్ స్టెప్ మన ఇక్కడనే అప్స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. అప్స్ట్రీమ్ స్పీడ్ అండ్ సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు, చూడండి అప్స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. రైట్, సో ఫస్ట్ ఒక స్టెప్ ఉంటుంది మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ స్టెప్. 30 into 30 is 900. Right, 20 into 40, 30 into 30 is 900, 20 into 40 is 800. Okay, so 30 into 30 is 900, 20 into 40 is 800. So what is the difference ma? What is the difference between these two? 100. Okay, what is the difference ma? 100. Okay, so difference వచ్చేసింది. ఫస్ట్ we have to find the upstream, no? We have to find the upstream. Same 100 కూడా ఇక్కడ రాసేసేయాలి మా. So this denominator is same for 2. So we have to find the upstream, right? So I will close this upstream. So what we left? Downstream and time. So I will close this upstream. So it upstream ని క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏముంటుంది చూడండి మనకు 40 into 3 ఎంత 120 and 30 into 2 ఎంతమ్మా 60. ఓకే, సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఏముంటుంది మనకు 40 into 3 is 120, 30 into 2 is 60. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి, 60 వస్తుంది. 120 minus 60 వస్తుంది. అంటే చూడండి 60 ఎంతమ్మా 60. రైట్, సో 0 క్యాన్సల్. ఓకే, 0 క్యాన్సల్. ఎంత వస్తుంది మనకు 6/10. సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే సార్ చూడండి మా, డౌన్ స్ట్రీమ్ కదా, ఇది క్లోజ్ చేసేయండి. డౌన్ స్ట్రీమ్ కదా, ఇది క్లోజ్ చేసేయండి. చూడండి ఇది క్లోజ్ చేసినప్పుడు చూడండి 30 into 3 అంతే కదా. రైట్, చూడండి మా. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను మా. ఫర్ సపోజ్ ఇది రబ్ చేస్తున్నా, చూడండి క్లారిటీ కోసం రబ్ చేస్తున్నాను ఇవి. రైట్, సో ఇది క్లోజ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇది క్లోజ్ చేశాను అనుకోండి. సో క్లోజ్ చేస్తే ఏముంటుంది మా ఇక్కడ మనకి? సో 30 into 3 ఎంత ఉంది మా 90. నెక్స్ట్ 20 into 2 ఎంత 40. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 50. రైట్ దట్ 50 ఇన్ ద న్యూమరేటర్. ఓకే, సో 50/100 ఎంత 1/2. ఎంత 1/2. అంటే ఈ 1/2 అంటే మనం ఏం తీసుకుంటాం అంటే స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ఈజ్ 2 అని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ 6/10 ఉంది కదా, 6/10 ఉంది కదమ్మా. మనము ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎలా తీసుకుంటాం అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఎలా తీసుకుంటామంటే చూడండి అప్స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు, జస్ట్ దీన్ని రివర్స్ చేస్తాం అంతే. 6/10 ఉంది కదా, మనం ఏం చేస్తాము 10/6 అని తీసుకుంటాం. ఓకే, సో ఎంత వస్తుంది మనకు? ఇక్కడ 3, ఇక్కడ 5 వస్తుంది అంతే కదా. 5/3 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటాం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత తీసుకుంటామమ్మా? 2 kmph తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంత తీసుకుంటాము? 1/2/3 kmph అని తీసుకుంటాం. ఎంతమ్మా? 1/2/3 kmph. సో మనకు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము వచ్చింది. ఓకే, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? సో దీన్ని మనము ఏం రాసుకోవచ్చుమా? కెన్ వి రైట్ దిస్ యాజ్ 1.6 kmph. అప్ స్ట్రీమ్ మనం 1.6 kmph అని రాసుకోవచ్చు కదా. చూడండి, సో అప్ స్ట్రీమ్ మరి 1.6 వచ్చింది, డౌన్ స్ట్రీమ్ 2 వచ్చింది. సో మనం ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ కనుక్కోవాలి.
అప్స్ట్రీమ్ ఎంతమ్మా 1.6, డౌన్ స్ట్రీమ్ 2. సో బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోవాలి, రైట్. సో కనుక్కుందాం చూడండి. అప్స్ట్రీమ్ 1.6, డౌన్ స్ట్రీమ్ 2. సో టోటల్ ఎంత 3.6. 3.6 బై 2 ఎంత 1.8. అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 0.2. ఈ డిఫరెన్స్ ఎంత 0.2, మైనస్ 0.2 ప్లస్ 0.2. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత వచ్చింది మనకు 0.2 వచ్చింది. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత వచ్చింది 1.8 వచ్చింది, రైట్. సో ఈ విధంగా చేస్తామమ్మా మనం మెథడ్. ఈ మెథడ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనము, మనకి ఇచ్చిన డాటాని అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైంలో దాంట్లో రాస్తాము. ఓకే. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 30, 40 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఓకే. సో ఈ విధంగా రాసిన తర్వాత అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాము. ఫస్ట్ వీటి మధ్యలో అమ్మా ఈ టైం క్లోజ్ చేసేసి ఫస్ట్ టైం క్లోజ్ చేస్తాము. టైం క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి. సో 30 × 30 × 30 900 వస్తుంది. నెక్స్ట్ 20 × 40 ఎంత వస్తుంది 800 వస్తుంది. సో 900కి 800 డిఫరెన్స్ 100 కాబట్టి కింద రాస్తాం, అది సేమ్ ఇక్కడ 100 రాస్తాము. నెక్స్ట్ చూడండి, మనం అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకున్నప్పుడు విల్ క్లోజ్ దిస్. అప్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు ఏం కంటామా ఇది క్లోజ్ చేస్తాం. అంటే ఏమవుతుంది 40 × 3 = 120, 30 × 2 = 60, రైట్. సో డిఫరెన్స్ ఎంత 60, అది న్యూమరేటర్ రాస్తాము. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము. 30 × 3 = 90, 40 × 2 20 × 2 = 40, అది డిఫరెన్స్ తీసుకుంటాము. 50 వచ్చింది పైన రాస్తాము. సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చింది 1.6 ఏమో అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ ఏమో 2 వచ్చింది. నెక్స్ట్ స్టిల్ వాటరు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనుకున్నాం. ఎంత వచ్చింది ఇది ఎంత 1.8 వచ్చింది. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 0.2 వచ్చింది. ఓకే. సో లెట్స్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, మనకు క్లారిటీ వస్తుంది. సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ 10 అప్ స్ట్రీమ్ ఎంత తీసుకుంటారంటే 8 తీసుకోండి, లేకపోతే అప్ స్ట్రీమ్ 10 తీసుకోండి, రైట్. సో డౌన్ స్ట్రీమ్ 12 తీసుకోండి, 1 అవర్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందిమా, ఇక్కడ అప్ స్ట్రీము 5 తీసుకోండి, డౌన్ స్ట్రీము 6 తీసుకోండి, ఎంత 2 అవర్స్ తీసుకోండి. అంటే అప్ స్ట్రీము 10 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీము 12 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో కవర్ చేసింది 1 అవర్లో. అప్ స్ట్రీము 5 కిలోమీటర్స్ని, డౌన్ స్ట్రీము 6 కిలోమీటర్స్ని ఎన్ని అవర్లో కవర్ చేసింది 2 అవర్స్లో, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. 10 × 6, ఓ మై గాడ్ ఇక్కడ రివర్స్ వస్తుంది, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేస్తారంటే 8 తీసుకోండి, ఇక్కడ 9 తీసుకోండి, ఓకేనా. 8, 9 తీసుకోండి సరిపోతుంది, రైట్. సో 12 × 8 96, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 10 × 9 90. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు డినామినేటర్లు ఎంత వస్తాయమ్మా డిఫరెన్స్ ఎంత 6. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది /6 వస్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద అప్ స్ట్రీమ్ను. క్లోజ్ ద అప్ స్ట్రీమ్ క్లోజ్ చేసేయండి. అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేసేయండి. 24 హియర్, ఇక్కడ ఎంత 9 హియర్. 24 - 9 ఎంత 15, అంతే కదా. 24 - 9 ఈజ్ 15, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి కాబట్టి డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి. సో క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్ నౌ. సో మనకి ఎంత వస్తుంది డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తే ఏముంటుందమ్మా. సో 10 × 2 ఎంతమ్మా 10 × 2 ఈజ్ 12, 10 × 2 ఈజ్ 20, 1 × 8 ఈజ్ 8. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 12, అంతే కదా. సో 12/6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 2 5 అంటే 2/5 కదా. అంటే ఎంత వస్తుంది 2/5 అంటే 0. ఎంత వస్తుంది అమ్మా 0.4 కదా. ఎంత 2/5 అంటే 0.4, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 0.4 అంటే సో 6/12 అంటే ఎంత వస్తుంది 2 హియర్ 0.5 kmph, ఓకే. సో 0.4 kmph, 0.5 kmph, ఓకే. 0.4 kmph, 0.5 kmph
అంటే ఏమొచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ 0.4 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 0.5 kmph. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంతే కదా, రైట్. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 0.4, డౌన్ స్ట్రీమ్ 0.5, ఎంత వస్తుందమ్మా 0.9, అంతే కదా, 0.4 + 0.5 0.9, 0.9/2 ఎంత 0.45, రైట్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత 0.45. నెక్స్ట్ సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 0.05, ఇక్కడ కూడా ఎంత వస్తుంది 0.05. ఇదేంటి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంతే కదా, దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే, ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, రైట్. సో ఈ విధంగా ఉంటాయమ్మా. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బోట్ కెన్ కవర్ 40 kilometers upstream and 60 kilometers downstream together in 13 hours. Also 50 kilometers upstream and 72 kilometers downstream together in 16 hours. What is the speed of the boat in still water అంటున్నాడు. What is the speed of the boat in still water అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ డాటా రాసేయండి. ఓకే, సో అప్ స్ట్రీము ఎంతుంది 40, డౌన్ స్ట్రీము 60, ఎన్ని అవర్స్ 13 hours, రైట్. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైము. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది మా, అప్ స్ట్రీమ్ 40, డౌన్ స్ట్రీమ్ ఎంత 60, ఎంత 13 hours. నెక్స్ట్ 16 hours అంట ఇట్ కవర్స్ ఎంత 50 kilometers అప్ స్ట్రీమ్, 72 kilometers డౌన్ స్ట్రీమ్, రైట్. సో అప్పుడు ఏమంటున్నాడు, నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో స్టెప్ వైజ్ చెప్తాను చూడండి, మీరు క్లియర్గా రాసుకోండి, స్టెప్ వైజ్ చెప్తాను. స్టెప్ 1, ఓకే, రైట్. సో స్టెప్ 1 ఏంటి, క్రాస్ మల్టిప్లై చేయాలి. 40, 60, 50, 72. సో హౌ మచ్ విల్ గెట్ హియర్, సో 288, సారీ అంతేనా, 248. సో 8 హియర్, సో 288 అంటే 2880. ఇక్కడ ఎంత వస్తుంది మా 3000. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 120. ఓకే, స్టెప్ 1లో మనకి ఎంత వచ్చింది 120 వచ్చింది, రైట్. సో కీప్ ఇట్ ఏ సైడ్. నెక్స్ట్ చూడండి మా స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఏం కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే, సో చూడండి స్టెప్ 2. స్టెప్ 2లో మనము అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్, ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కూడా కనుక్కోవాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకోవాలంటే ఏం చేయాలమ్మా, మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత వచ్చింది 120ని కింద రాయండి ఇక్కడ, ఓకే, రైట్. ఇక్కడ కూడా 120 కింద రాసేయండి, రైట్. సో లెట్స్ టేక్ ద డిఫరెన్స్. మనం అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటున్నాం కదా, అప్ స్ట్రీమ్ కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి అప్ స్ట్రీమ్ని క్లోజ్ చేయండి. లెట్స్ క్లోజ్ ద అప్ స్ట్రీమ్. సో క్లోజ్ అంటే తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు ఏముంది, డౌన్ స్ట్రీమ్ ఉంది, జస్ట్ మల్టిప్లై దెమ్. సో ఎంత 60 × 16 ఎంతమ్మా 960. నెక్స్ట్ 72 × 13, ఓకే. సో 6 2 1 6 72. సో 6 3 9 936. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా హియర్, డిఫరెన్స్ ఎంత వస్తుంది 24, అంతే కదా. రైట్ ద 24 ఇన్ ద న్యూమరేటర్. నెక్స్ట్ చూడండి మా, రైట్. సో మన నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 40 50 కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి కాబట్టి డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి. క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ని రబ్ చేస్తున్నాను, ఓకే. సో వాట్ విల్ గెట్ హియర్, సో 16 × 40. 16 × 40 హౌ మచ్ 640. ఇక్కడ 50 × 13 650. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 10. రైట్ ద 10 హియర్, ఓకే. సో మనకి ఏమొచ్చింది, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్లు వచ్చాయి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి ఒకసారి, 24 5 is
సో 10 12 ఓకే. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా 5 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 12 kmph. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి మనకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వచ్చాయి కాబట్టి స్టిల్ వాటర్ కనుక్కోవచ్చు కదా. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది అమ్మా 5, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 12. సో 12 + 5 ఎంతమ్మా 17. 17 మీన్స్ హౌ మచ్ విల్ గెట్ హియర్ 8.5 అంతే కదా. సో 8.5 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే. సో ఇక్కడ చూడండి 3.5 అనేది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. బట్ మనం ఏమడిగాడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఎంత వచ్చిందమ్మా మనకు 8.5 కదా. ఈజ్ దిస్? ఎస్ 8.5 రైట్. సో ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ కెన్ కవర్ 20 kilometers upstream, 32 kilometers downstream in 3 hours and 40 kilometers upstream and 48 kilometers downstream in 5.5 hours. అంటే 5 1/2 ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కున్నాడు, ప్రవాహ వేగం కనుక్కోమని చెప్పాడు రైట్. సో యాజ్ యూజువల్గా డాటా రాసేయాలి ఫస్ట్. ఇక్కడ ఏమన్నాడు 20 32 40 48 అంట. ఓకే రైట్. సో చూడండి డాటా రాసేసండి యాజ్ యూజువల్గా. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైము. ఓకే. సో అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 20, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 32. ఎన్ని అవర్స్ మా 3 hours. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 40, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 48. ఎన్ని అవర్స్ ఉంది ఇక్కడ 5.5 గంటల్లో అన్నాడు కాబట్టి సో 5/2 5 1/2 అంతే కదా. 5 1/2 కదమ్మా. సో 5 1/2 నేను ఏం రాయొచ్చు మనము 11/2 అని రాయొచ్చు కదా. కెన్ వి రైట్ ఇట్ యాజ్ 11/2? ఓకే రైట్. సో స్టెప్ 1 ఏంటిమా మల్టిప్లై చేయడం. జస్ట్ మల్టిప్లై దేమ్. స్టెప్ 1 రాసేసేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది రైట్. సో స్టెప్ 1. సో స్టెప్ 1 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా రాయాలి. స్టెప్ 1 ఏంటి 20 32 40 48. సో ఎంత వస్తుంది మా ఇక్కడ 960. ఇక్కడ ఎంత వస్తుంది 32 4s 8. సో 1280 కదా. అంటే ఎంత వస్తుంది 40 అంటే 320 వస్తుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 320. స్టెప్ 1లో ఎంత వచ్చిందమ్మా 320 వచ్చింది. సో రైట్ దట్. ఓకే. స్టెప్ 2 చూడండి. సో రైట్ దట్ ఇన్ ద స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏం కనుక్కోవాలి మనం స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్, లేకపోతే అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. సో అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. చూడండి అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మా ఇక్కడ డినామినేటర్లో 320, ఇక్కడ కూడా 320. సో అప్ స్ట్రీమ్ అనుకోవాలంటే ఏం చేయాలి వీ హ్యావ్ టు క్లోజ్ ద అప్ స్ట్రీమ్ రైట్. నేను అప్ స్ట్రీమ్ అనుకోవాలనుకుంటున్నా, అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా చూడండి. లెట్స్ క్లోజ్ ద అప్ స్ట్రీమ్ రైట్. సో వాట్ విల్ గెట్ నౌ హియర్? సో వాట్ విల్ గెట్? సో 32 into 11/2. 32 into 11/2 is how much? 32 into 11/2 11 into 16 అంతే కదా. సో 11/2 అంటే 32/2 is 16. How much? 176 కదా. నెక్స్ట్ 48 3s 48 3s ఎంతమ్మా 144. సో 48 3s 4 2 144 144. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? విల్ గెట్ 32 రైట్. ఎంత వస్తుందమ్మా డిఫరెన్స్ 32 వస్తుంది. ఓకే రైట్ దట్ 32 హియర్. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా 10 kmph. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 10 kmph రైట్. సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి కదా. సో డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ 20 40 యాజ్ యూజువల్. సో డౌన్ స్ట్రీమ్ని రబ్ చేయండి అంతే కదా రైట్. సో డౌన్ స్ట్రీమ్ రబ్ చేస్తే చూడండి మా 20 into 11/2 20 into 11/2
20 ఇంటూ 11/2 ఎంత వస్తుంది మా ఇక్కడ 110. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 40 ఇంటూ 3 120. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 10. రైట్ ద 10 హియర్. సో 0 0 క్యాన్సల్. అంటే ఏంటి మా స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 32 kmph. మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు ప్రవాహ వేగం కనుక్కోమని చెప్పాడు. సో ప్రవాహ వేగం అంటే సో మనం డయాగ్రామ్ తీసుకోవాలి కదా. లెట్స్ టేక్ ద డయాగ్రామ్. ఓకే రైట్. సో డయాగ్రామ్ తీసుకోండి. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 32 ఇచ్చాడు. చూడండి మా అప్ స్ట్రీమ్ 10 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 32 ఇచ్చాడు. కెన్ వీ ఫైండ్ అవుట్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? ఎస్. 10 + 32/2. 10 + 32. 10 + 32/2. హౌ మచ్ 42. 42/2 ఈజ్ 21. అంటే చూడండి మా సో ఇక్కడ చూడండి 21 - 11 21 + 11. ఓకే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్? The speed of the stream is 11 kmph. What is the speed of the stream? 11 kmph. Okay, do you have answer? Yes, option D. Okay, so step by step cheyalama. First step 1 difference iskoవాలి, right? So ఈ upstream downstream distances difference iskoవాలి. Next time తీసుకోవాలి. సో టైంని ఎలా తీసుకుంటాము అప్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము, డౌన్ స్ట్రీమ్ కనుక్కున్నప్పుడు డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తాము, వాటిని టైంతో మల్టిప్లై చేస్తాము. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో చూడండి మా ఏ బోట్ కెన్ కవర్ 25 kilometers upstream in 42 kilometers downstream in 7 hours. Also 30 kilometers upstream and 63 kilometers downstream together in 9 hours. What is the speed of the boat in still water? Speed of the boat in still water కనుక్కోమంటున్నాడు. ఓకే రైట్. సో ఫస్ట్ డిస్టెన్స్ టైం రాసేయండి. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్, టైం. సో అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైం. సో అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 25 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు, టైము 7 ఇచ్చాడు. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మా 30 ఇచ్చాడు, డౌన్ స్ట్రీము 63 ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు. ఓకే రైట్. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ ద స్టెప్ 1. స్టెప్ 1 ఏం చేయాలమ్మా? ఓకే స్టెప్ 1లో వీ హ్యావ్ టు టేక్ డిఫరెన్స్ 25 42 here 30 63. How much we got here 1575. How much we got here 1260. So what is the difference here? Indamma 315 kada. సో అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ కనుక్కోవచ్చు కదా మనం ఇక్కడ స్టెప్ 2లో. టేక్ స్టెప్ 2 రైట్. సో స్టెప్ 2లో అప్ స్ట్రీమ్. సో అప్స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా డిఫరెన్స్ ఎంత వచ్చింది 315. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్స్ టు 315. డినామినేటర్లో 315. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ దీస్ డిఫరెన్సెస్. డిస్టెన్స్ టైం డిఫరెన్స్ తీసుకోవాలి. రైట్. చూడండి ఫస్ట్ నేను అనుకుంటున్నా అప్ స్ట్రీమ్ అనుకోవాలంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా, అంతే కదా. అప్ స్ట్రీమ్ కనుక్కోవాలంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా. ఏమవుతుంది అప్పుడు 42 × 9 ఎంత ఇస్తుందమ్మా 360 + 18 378, అంతే కదా 378. ఇక్కడ చూడండి 63 × 7. ఓకే 60 + 3 × 7 కదా, అంటే 60 + 7 420 420 + 21 441, అంతేనా 441. రైట్. సో లెట్స్ టేక్ ద డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా 22. ఇక్కడ ఎంత వస్తుంది 22 + 41 63. ఎంత 63. అంటే 63 5 315 కదా, అంటే 5 kmph. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ 5 kmph. నెక్స్ట్ ఏం అనుకోవాలి మనము డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి. అంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయాలి కదా. రైట్. లెట్స్ క్లోజ్ ద డౌన్ స్ట్రీమ్. చూడండి డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది 25 30 ఉంటుంది కదా. సో 37 210 37 210 25 9 ఎంత వస్తుంది 225. ఎంత వస్తుంది
225 అంతేనా, 25 9s are 225. So what is the difference? 15. Write this difference here. Okay, so 15 21s are, isn't it? So 15 2s are 30, ఇక్కడ 21s are. So 21 kmph. ఓకే, అంటే చూడండి మా అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది, 5 kmph, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 21 kmph. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంతే కదా. అప్స్ట్రీమ్ ఎంత 5, డౌన్ స్ట్రీమ్ ఎంత 21. సో 21 + 5 ఎంత 26, అంటే 13 కదా. సో డౌన్ ఇక్కడ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంతమ్మా ఇప్పుడు 13 kmph. మన జస్ట్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు, ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు అనుకోండి 8 kmph వస్తుంది, అంతే కదా, 8 kmph. ఇక్కడ మనడు బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అడిగాడు కాబట్టి 13 kmph, isn't it? 26, 13 kmph. Okay, so what is the answer? Option A, right? So with this we completed the boats and streams ma, right? So with this we completed the boats and streams. Please subscribe to our channel T1 Academy, like the videos and share the videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.